పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులము ప్రియాత్మ బంధువులారా, పరవైరాగ్యము చేత సాధింపదగినటువంటి అసంప్రజ్ఞాత సమాధిని చెప్పాడు. అది 2 విధములు అన్నాడు. భవ ప్రత్యయమని, ఉపాయ ప్రత్యయము అని. భవ ప్రత్యయం అంటే అర్థమేమి? సంసారము కారణంగా కలిగినటువంటి అసంప్రజ్ఞాత సమాధి భవ ప్రత్యయం అని చెప్పబడుతుంది. ఎవరికి కలుగుతుంది అది? విదేహులకు, ప్రకృతి లయులకు కలుగుతుంది. తర్వాత ఉపాయ ప్రత్యయము అనేటువంటిది చెప్పబడుతోంది. ఉపాయ ప్రత్యయం అంటే అర్థమేమి? ఉపాయములు కారణంగా కలిగినటువంటిది కాబట్టి ఉపాయ ప్రత్యయం. అది ఎవరికి కలుగుతుంది? ముముక్షులైనటువంటి వాళ్ళకి కలుగుతుంది. ఉపాయాలంటే ఏమిటి అంటే అవే శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అన్నప్పుడు శ్రద్ధ, వీర్యము, స్మృతి, సమాధి, ప్రజ్ఞ ఈ 5 ఉపాయాలు. దేనికి? ఆ మోక్షానికి. ఆ ప్రకృతి పురుష వివేక రూపమైన జ్ఞానం, దానివల్ల మోక్షం. దానికి ఉపాయాలు అవుతాయి కాబట్టి ఇవన్నీ. ఇది కలిగిన సమాధి కాబట్టి ఉపాయ ప్రత్యయము అసంప్రజ్ఞాత సమాధి అని అర్థం. ఉపాయముల్లో మొట్టమొదటిది శ్రద్ధ అన్నారు. మొదటి శ్రద్ధ ఉండాలి అందరికీ. శ్రద్ధ అంటే ఏమిటి అనేది యోగశాస్త్ర పద్ధతిని అనుసరించి ఆయన చెప్పాడు. మమ అయం యోగ ఏవ పరమ పురుషార్థ సాధనం ఇది ప్రత్యయ శ్రద్ధ. నాకు యోగమే పరమ పురుషార్థ సాధనం అవుతుంది అనేటువంటి ప్రత్యయం అంటే విశ్వాసం, అదే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎట్లా కలుగుతుంది అంటే చెప్పినాడు, సాచ ఉత్కర్ష శ్రవణేన ఉపజాయతే. ఆ యోగానికి సంబంధించిన ఉత్కర్ష అంటే యోగం మిక్కిలి గొప్పది అని ఎవరైనా చెప్పుంటే దాన్ని వింటే అది అన్నిటికంటే గొప్పది కాబట్టి దాన్ని సాధించాలి అన్న ఉత్సాహం వీడికి పుడుతుంది. అది ఎక్కడ చెప్పబడిందా ఉత్కర్ష అంటే భగవద్గీతలో చెప్పబడింది అని చెప్తున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున ఇది. ఈ యోగము తాపసుల కంటే గొప్పది అన్నాడు. ఏ తాపసులు? ఆ తాపసులు అంటే కృచ్ఛ్రము, చాంద్రాయణము అవి తపస్సులు. వాటిని అనుష్ఠించేవారు తాపసులు. వారికంటే గొప్పవాడు యోగి. కృచ్ఛ్రము, చాంద్రాయణం ఎందుకు అనుష్ఠింపబడతాయి అంటే చేయబడిన పాపాలన్నీ నశించిపోవాలి అన్న దృష్టితో చేయబడతాయి. పూర్వం చేసి ఉంటాడు, ఇంకా ఈ జన్మలో కూడా కొన్ని చేసి ఉంటాడు. అటువంటి పాపాలన్నీ నశిస్తేనే గాని యోగం సిద్ధించదు, చిత్తశుద్ధి రాదు, సిద్ధించదు. అందువల్ల చిత్తశుద్ధిని సంపాదించే దాని కొరకై ఏం చేస్తాడు? ఈ తపస్సులను అనుష్ఠిస్తారు. వాటిని నిష్కామంగా అనుష్ఠిస్తే చిత్తశుద్ధి వస్తుంది. అందుచేత తపస్వి అటువంటి వారి కంటే నిష్కామ కర్మానుష్ఠానం చేసేటువంటి తాపసుల కంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞానిభ్యోపి మతోధికః, జ్ఞానుల కంటే కూడా ఆయన గొప్పవాడు యోగి. జ్ఞానం అంటే పరోక్షం, అపరోక్షం. అందులో పరోక్ష జ్ఞానులు ఎవరైతే ఉన్నారో గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా ఏ జ్ఞానం అయితే కలుగుతుందో ఆ జ్ఞానానికి పేరు పరోక్షం. వాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. వీళ్ళు విన్నారు
ఏమి యోగి బాగా చిత్తాన్ని సంస్కరించుకున్నాడు. చిత్తవృత్తి నిరోధం చేసిన చిత్తవృత్తులను నిరోధం చేసినాడు కదా. అందుచేత వీళ్ళకంటే అతనే గొప్పవాడు అని అర్థం. ఇంకా కర్మభ్యశ్చాధికో యోగి, ఇంకా కర్మలు చేస్తారు. ఆయా ఆశ్రమాలకు విహితములైన ఏ కర్మలు అయితే ఉన్నాయో వానిని పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. వాళ్ళకంటే కూడా ఈయన గొప్పవాడు. అంటే బ్రహ్మచారి వేదం చేత బ్రహ్మచర్య ఆశ్రమమునకు విధింపబడిన ఏ కర్మలైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే వారికి కూడా చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. చిత్తశుద్ధి రావాలంటే ఆయా ఆశ్రమాలకు విధింపబడిన కర్మలను పరమేశ్వరార్పణ బుద్ధితో చేసుకోవాలి, కర్తృత్వాహంకారం లేకుండా. అట్లే గృహస్థాశ్రమానికి వేదం చేత విధింపబడిన ఏ కర్మలైతే ఉన్నాయో వారినన్నింటినీ కర్తృత్వాహంకారం లేకుండా ఫలాన్ని భగవంతుని సమర్పిస్తూ చేస్తే సంసారం జరుగుతుంది, చిత్తశుద్ధి వస్తుంది. అదే కౌశలం అంటే కుశలత. కర్మ ఒకటే, సంసారం జరిగిపోతుంది, చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము వస్తుంది. కర్మ ఒకటే, రెండింటికి ఉపయోగపడుతుంది. అది కుశలత అంటే. అందుకని భగవంతుడు యోగ కర్మసు కౌశలం, కర్మల్లో ఉండే కుశలత యోగం అని అన్నాడు. అంటే ఇట్ట అనుష్ఠించడం. ఆ రీతిగా కర్మిభ్యశ్చాధికో యోగి అని వీళ్ళందరికంటే ఆయనకు చాలా గొప్పవాడు అని అన్నాడు. తస్యాంచ శ్రద్ధాయాం అవసితాయాం వీర్యం ఉత్సాహో భవతి. ఆ శ్రద్ధ బాగా నిశ్చితమైనప్పుడు కలిగింది, అప్పుడేమవుతుంది? వీర్యం కలుగుతుంది. వీర్యం అంటే అర్థమేమి? ఉత్సాహము. ఏమిటి ఆ ఉత్సాహం యొక్క స్వరూపం ఏమిటి? సర్వదా యోగం సంపాదయిష్యామి ఇది. ఏమైనా సరే నేను తప్పకుండా యోగాన్ని సాధించి తీరుతాను అన్నటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఇప్పుడు శ్రద్ధ కలిగినట్టయితే ఏతాదృశోత్సాహేన తదా తదా అనుష్ఠేయాని యోగాంగాన్ని స్మర్యంతే. ఈ విధమైన ఉత్సాహం ఎప్పుడైతే కలుగుతుందో అతనికి ఇక అనుష్ఠిస్తాడు కదా. అందుచేత ఆ ఉత్సాహం వల్ల అప్పుడప్పుడు అనుష్ఠింపదగినటువంటి యోగాంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తనకు స్మృతములవుతూ ఉంటాయి. బుద్ధి శుద్ధం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క దాని వల్ల ఇంకా శుద్ధం అయిపోతూ ఉంటుంది. శ్రవణం చేసినాడు కదా, ఇది వరకు సంస్కారం ఉంది కదా, వానికి ఆయా సమయాల్లో అనుష్ఠింపదగినటువంటి యోగాంగాలు ఏవైతే ఉన్నాయో అవి స్మృతం అవుతూ ఉంటాయి. యోగా ఎన్ని తెలుసుకొని ఉన్నాడు ఇదివరకు. యోగాంగాలు అంటే ఏమిటి? అష్టాంగ యోగాలు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఉన్నాయే. ఆ ఏ సమయాల్లో ఏదేది అనుష్ఠించాలో వాడికి స్ఫురిస్తూ పోతాయి. తయాచ స్మృత్యా సమ్యగనుష్ఠిత సమాధే అధ్యాత్మ ప్రసాదే సతి ఋతంభరా ప్రజ్ఞా ఉదేతి. ఆ స్మృతి ఎప్పుడైతే కలిగిందో యోగాంగముల యొక్క స్మృతి, వాటిని చక్కగా అనుష్ఠిస్తూ పోతాడు. స్మృత్యా సమ్యగనుష్ఠిత సమాధి, అప్పుడు ఈ సమాధిని బాగా అనుష్ఠిస్తాడు. ఏ సమాధి ఇప్పుడు చెప్పేది? అసంప్రజ్ఞాత సమాధి. ఆ అసంప్రజ్ఞాత దాన్ని బాగా అనుష్ఠించడం వల్ల అధ్యాత్మ ప్రసాదే సతి. అప్పుడు అధ్యాత్మ అంటే అంతఃకరణ, అది మిక్కిలి ప్రసన్నమవుతుంది, నిర్మలమైపోతుంది. ఏ దోషాలు లేకుండా చక్కగా అయిపోతుంది అని అర్థం. సతి అట్లా అవుతూ ఉండగా ఋతంభరా ప్రజ్ఞ ఉదేతి, అప్పుడు ప్రజ్ఞ పడుతుంది. ఆ ప్రజ్ఞ అంటే అర్థమేమి? ఋతంభరా ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే సామాన్యంగా బుద్ధిశక్తి, బుద్ధిలో ఉండే గొప్పతనం సామాన్యంగా. ఇప్పుడు ప్రస్తుతం యోగ శాస్త్రాన్ని అనుసరించి వీళ్ళు ఋతంభరా ప్రజ్ఞ తర్వాత జపమవుతారు. ఆ ప్రజ్ఞ కలుగుతుంది వానికి ఏం చెప్తున్నాడు?
ఋతంభరా ప్రజ్ఞ అంటే అర్థమేమి? ఋతం అంటే సత్యము అని అర్థం. సత్యాన్ని బిభర్తి ఋతంభరా, ఋతం సత్యం బిభర్తి ఇది ఋతంభరా ప్రజ్ఞ. సత్యాన్ని ధరించే ప్రజ్ఞ. సత్యం అంటే దేవుడు, ఆ ప్రకృతి పురుష వివేకం. ప్రకృతి వేరు, పురుషుడు వేరు. ఆ ప్రజ్ఞ ఉంది. అప్పుడు పురుషుడు చక్కగా బుద్ధిలో నిలుస్తాడు. ఆ ప్రజ్ఞను ధరించే, ఆ అర్థాన్ని ధరించే ప్రజ్ఞ కలుగుతుంది. అది సత్యము అని అర్థం. అది ఎంతవరకు అయితే ఉదయించలేదో ఆ ప్రజ్ఞ, అంతవరకు ఇతడు పురుషుడు, ఇది ప్రకృతి అనేటువంటి వివేకం ఉండదు. ఇది కలుగుతుంది. అప్పుడు ఆ ప్రజ్ఞ ఎప్పుడైతే కలిగిందో, జ్ఞానం కలిగిందో మోక్షం. ప్రకృతి పురుష వివేకమే వాళ్ళకు జ్ఞానం, లేకపోవడం అజ్ఞానం. తత్పూర్వక తత్ప్రజ్ఞాపూర్వక అసంప్రజ్ఞా సమాధి ఇతరేషాం. తత్పూర్వక ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అన్నాడు కదా, ప్రజ్ఞ కలుగుతుంది. మళ్ళీ పూర్వకం అంటే ఆ ప్రజ్ఞాపూర్వకమైనటువంటి అని అర్థం. ప్రజ్ఞ ముందు గలది, ముందు ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ప్రజ్ఞాపూర్వకంగా అసంప్రజ్ఞా సమాధి కలుగుతుంది. ఈ ప్రజ్ఞ ఇవన్నీ కలుగుతుంది, అసంప్రజ్ఞా సమాధి కలుగుతుంది అని అర్థం. అసంప్రజ్ఞా సమాధి కలుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆ ప్రజ్ఞ కలిగి ఉంటుంది, ఋతంభరా ప్రజ్ఞ. కానీ అది కలగాలంటే ఇవన్నీ ఉండాలి. శ్రద్ధ, తర్వాత వీర్యం అంటే ఉత్సాహం, ఆ పైన దానివల్ల స్మృతి, అంగముల యొక్క స్మృతి, ఆ పైన సమాధి. ఈ సమాధి ఎప్పుడైతే కలిగిందో ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అప్పుడు పూర్ణంగా అసంప్రజ్ఞా సమాధి పూర్ణమైపోతుంది. అప్పుడు కలుగుతుంది అని అర్థం. ఇతరేషాం అన్నాడు. ఇతరేషాం అంటే అర్థమేమి? విదేహ ప్రవృత్తి లయేభ్య అర్వాచీనానాం. కొందరు విదేహులు ప్రకృతి లయులు అని ముందు చెప్పబడిందే, వారికంటే ఇతరులైన వారు అని అర్థం. వారికంటే ఇతరులు అంటే అర్వాచీనులు, అంటే ఉపాయ ప్రత్యయమైనటువంటి అసంప్రజ్ఞా సమాధి కలవారు అని అర్థం. యోగినాం సిద్ధ్యతి ఇత్యర్థ. ఈ రీతిగా జ్ఞానం కలిగి మోక్షంగా పొందాలంటే ఏం ఉండాలి చెప్పండి? శ్రద్ధ, వీర్యము, స్మృతి, సమాధి, ప్రజ్ఞ, ఇవి ఉండాలి. అప్పుడు అసంప్రజ్ఞా సమాధి. ఏ అసంప్రజ్ఞాతం ఇదే? ఉపాయ ప్రత్యయ రూపమైంది. ఉపాయమే ప్రత్యయం కారణంగా కలిగినటువంటిది. ఆ ఉపాయాలు శ్రద్ధాదులు 5 ఇవంటే అవి కలుగుతాయి. చూసుకోండి ఇప్పుడు ఎవరికి ఎంత శ్రద్ధ ఉంది, చేసే అనుష్ఠానంలో ఎంత ఉత్సాహం ఉంది, అవి ఉంటేనే బాగా సిద్ధిస్తాయి. ఏదో స్వాములు వారు చెప్పినారు, వారి మాట కాదంటే బాగుండదు, కాబట్టి ఎంతో అంత చేసి తర్వాత భోజనం చేయమన్నారు తర్వాత అని చెప్పి అబ్బాయి నేను వినప్పుడు ఏదో అక్కడ లేచిపోతుంటే ఏదో ఇంత అంత ఉంది కానీ బాగా లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉన్న వాళ్ళైతే దానికి తగినంత ముందుగానే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు, దానికి సమయం సంపాదించుకుంటారు, హాయిగా కూర్చొని అనుష్ఠిస్తారు, చక్కగా సిద్ధిస్తారు. అందువల్ల శ్రద్ధ ఇవన్నీ ఉండాలి, అప్పుడే వాళ్ళకి కలుగుతాయి. కాబట్టి ఎవరెవరికి ఎంత ఎన్ని ఉన్నాయో చూసుకోండి, లేకపోతే సంపాదించుకోండి. అరే ఇవి లేవే కాబట్టి నాకు అసంప్రజ్ఞా సమాధి సిద్ధించడం లేదు, కనుకనే జ్ఞానం కలగడం లేదు అని తెలుసుకోవాలి. ఇత్థం పరవైరాగ్య సాధ్యం సమాధిం విధాయ తస్య తారతమ్యేన సమాధేః శీఘ్రియతారతమ్యమః. ఈ రీతిగా పరవైరాగ్య సాధ్యమైనటువంటి సమాధిం విధాయ. పరవైరాగ్య సాధ్యమైనటువంటి సమాధి ఏది చెప్పండి?
అపరవైరాగ్య సాధ్యమైన సమాధి ఏది? సంప్రజ్ఞాతం. అపరవైరాగ్య సాధ్యమైన సమాధి సంప్రజ్ఞాతం, అసంప్రజ్ఞాతం. ఆ అసంప్రజ్ఞాతంలో ముముక్షువులకు కావాల్సింది ఏది? ఉపాయ ప్రత్యయము. బాగా పట్టుకోవాలి. అది విధాయ తస్య తారతమ్యేన అంటే ఆ సమాధి తారతమ్యం చేత, ఆ సమాధి యొక్క తస్య తారతమ్యేన అంటే ఆ పరవైరాగ్య తారతమ్యేన. తస్య అంటే ఏమని అర్థమా? సమాధిని విధించి పరవైరాగ్య సాధ్యం సమాధిని విధాయ తస్య తారతమ్యేన. తస్య అంటే అర్థమేమి? ఆ పరవైరాగ్యం యొక్క తారతమ్యం చేత. తస్య పరవైరాగ్యం యొక్క తారతమ్యేన, తారతమ్యం చేత సమాధే శీఘ్రత శీఘ్ర తారతమ్యం, సమాధి యొక్క శీఘ్రత్వ తారతమ్యం కూడా ఉంటుంది. ఆ వైరాగ్యం ఏదైతే ఉందో పరవైరాగ్యం, దానిలో తరతమ భావాలను బట్టి సమాధి యొక్క తరతమ భావం కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎట్లా? తీవ్ర సంవేగానామాసన్న అంటే వైరాగ్యంలో కొంత తారతమ్యం ఉంది అన్నమాట. అనేక రకాలుగా ఉంది వైరాగ్యం. దాన్ని బట్టి సమాధి కూడా అనేక రకాలుగా కలుగుతూ ఉంటుంది అని తాత్పర్యం. ఏమిటా రకాలు ఏమి అంటే దాన్ని అంతా వివరిస్తాడు. తీవ్ర సంవేగానాం ఆసన్న, తీవ్ర సంవేగానాం ఆసన్న. సంవేగం అంటే ఇప్పుడు అర్థం ఏం చెప్తుమే? వైరాగ్యం. అది తీవ్ర సంవేగాన, తీవ్రమైన వైరాగ్యం కలిగిన వారికి అని అర్థం. సంవేగ వైరాగ్యం తద్భేదాత్ యోగిన త్రివిధా. ఆ యోగ ఆ వైరాగ్యం యొక్క భేదం వల్ల తీవ్రం అన్నాడుగా. తీవ్రం అంటే మందంగా ఇంకా వేరుగా ఉండేటివి కూడా కొన్ని ఉన్నాయని అర్థం వచ్చింది. తీవ్రం కానీ కూడా కొన్ని ఉన్నాయని అర్థం వచ్చింది. అవేవి అంటే మృదు సంవేగము, మధ్య సంవేగము, తీవ్ర సంవేగం అని వైరాగ్యం 3 రకాలుగా ఉంటుంది. తత్ర తీవ్ర సంవేగానాం ఆసన్న సమాధి లాభ. అందులో తీవ్ర సంవేగానాం తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి వారికి ఆసన్న సమాధి. ఆ సమాధి ఏ సమాధి? ఇప్పుడు చెప్తూ ఉండేది అసంప్రజ్ఞాత సమాధి. దానికి వైరాగ్యం ఏది? పరవైరాగ్యం. ఏమి? పరవైరాగ్యం. ఆ పరవైరాగ్యం తీవ్ర సంవేగానం అంటే మిక్కిలి తీవ్రంగా ఉంటే అసలే పరవైరాగ్యం, అది కూడా తీవ్రంగా ఉంటే వారికి సమాధి లాభం అంటే ఆ అసంప్రజ్ఞాత సమాధి యొక్క లాభం శీఘ్రంగా కలుగుతుంది. అది తారతమ్యం. అందువల్ల ఈ వైరాగ్య తారతమ్యాన్ని బట్టి యోగులలో తారతమ్యం, సమాధి లాభంలోనూ తారతమ్యం. దీన్ని బట్టి యోగులు ఎంతమంది అయినారో? 3. మృదు సంవేగులు, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు. తత్ర తీవ్ర సంవేగానాం ఆసన్న సమాధి లాభ. సమాధి తీవ్ర సంవేగం కలిగినటువంటి వారికి శీఘ్రంగా కలుగుతుంది అన్నాడు. ఏమిటే శీఘ్రంగా కలుగుతుందంటే మాకు బాగా అర్థం తెలియలేదే అంటే వివరిస్తున్నాడు వ్యాఖ్యాత. అల్పేనైవ కాలేన సమాధి లభ్యతే ఇత్యర్థ. స్వల్ప కాలంలోనే అంటే కొద్ది సమయంలోనే వాళ్ళకు సమాధి సిద్ధిస్తుంది. అది ఎవరు కొడతారు, ఎందుకు కొడతారు? ఇప్పుడు తీవ్ర సంవేగం అంటే తీవ్రమైన వైరాగ్యం ఉంటే వాళ్ళకి శీఘ్రంగా సమాధి సిద్ధిస్తుంది అన్నాడు కదా. ఈ తీవ్ర సంవేగులలో కూడా మళ్ళా తారతమ్యం ఉంది అంటున్నాడు. తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి వారిలో కూడా తారతమ్యం ఉంది. ఎట్లా? మృదు మధ్య అధిమాత్రత్వ తతోపి విశేష. దానివల్ల కూడా మృదు మధ్య అధిమాత్రత్వ తతోపి విశేష. మృదు అని మధ్య అని
అధిమాత్రమనే ఈ తారతమ్యం వల్ల ఏమి ఆ తీవ్ర సంవేగాలు దానిలో కూడా మళ్ళా 3 రకాలైందన్నమాట. మృదు తీవ్రము, మృదు అని ముందు చెప్పున్నాడు కదా, మృదు తీవ్రము, మధ్య తీవ్రము, అధిమాత్ర తీవ్రము అని అర్థం. వానిలో కూడా తేష్వప్యుత్తరోత్తరస్య త్వరయా సిద్ధి ద్రష్టవ్యా. వీటిల్లో కూడా మృదు తీవ్ర ఉంది. ఇప్పుడు మృదు తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగి ఉంటాడో వానికంటే కూడా మధ్య తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వానికి శీఘ్రంగా సిద్ధిస్తుంది. మృదు తీవ్రమైనటువంటి వాని అంటే కొద్దిగా తీవ్రం, ఆ తీవ్రత మృదువుగా ఉంది అంటే కొంచెం తక్కువగా ఉంది అని అర్థం. వానికి సిద్ధిస్తుంది, కానీ వానికంటే శీఘ్రంగా మధ్య తీవ్రం అయిన వానికి సిద్ధిస్తుంది సమాధి. ఇంకా వానికంటే కూడా అధిమాత్ర తీవ్రంగా కలిగినటువంటి వానికి ఇంకా శీఘ్రంగా సిద్ధిస్తుంది అని అర్థం. తేష్వపి ఉత్తరోత్తరస్య త్వరయా సిద్ధి ద్రష్టవ్య. వాళ్ళల్లో కూడా ఉత్తరోత్తరం అంటే మృదు తీవ్రం కంటే ఉత్తరంగా ఉండేదేవాడు మధ్య తీవ్రుడు, వానికంటే ఉత్తరంగా ఉండేవాడు అధిమాత్ర తీవ్రుడు. వాళ్ళకి ఇంకా శీఘ్రంగా సిద్ధిస్తూ పోతుంది. మృదు తీవ్రుని కంటే మధ్య తీవ్రుని కంటే అధిమాత్ర తీవ్రునికి సమాధి లాభం శీఘ్రంగా సిద్ధిస్తుంది అని అర్థం. 9 రకాలుగా సిద్ధించి అది ఎట్లా అంటే ఇప్పుడు తీవ్ర సంవేగాన ఆసన్నహ అని అన్నాడు. తీవ్రమైన వైరాగ్యం కలిగిన వారికి శీఘ్రంగా సమాధి కలుగుతుంది అన్నాడు. అది మృదువని, మధ్యమని, అధిమాత్రమని 3 రకాలుగా ఉంటుంది అన్నాడు. ఇది అతీవ్రత. ఎందుకంటే ఒక్కొక్క దాని ఇప్పుడు మృదువు దానిలో 3, మృదు సంవేగం, మధ్య సంవేగం, అధిమాత్ర సంవేగం. మళ్ళా అధిమాత్ర సంవేగంలో కూడా 3, మృదువు, మధ్యము. ఏమైంది 3 3లో 9 అయిపోయింది. తదేవ అధిమాత్ర తీవ్రస్య దృఢభూమౌ అసంప్రజ్ఞాత సమాధౌ లబ్ధే సతీ. ఈ అధిమాత్ర తీవ్రుడు ఎవరైతే ఉన్నాడో చిట్ట చివరి వాడు, వానికి అధిమాత్ర తీవ్రస్య దృఢభావన సంప్రజ్ఞాత దృఢభూమవు. వాడు అధిమాత్ర తీవ్రుడు సమాధి సిద్ధిస్తూ ఉండగా, సమాధి అభ్యాసం చేస్తూ ఉండగా అది ఇప్పుడు బాగా దృఢపడిపోతుందో అప్పుడేమవుతుంది, అసంప్రజ్ఞాత సమాధి లబ్ధే సతి. అటువంటి సమాధి లభిస్తే పునర్వ్యుత్థాతుం అశక్తం సత్ మనో నశ్యతి. మరలా వానికి లేచి రావడం అంటూ ఉండదు. సమాధికి వెళ్ళిన తర్వాత తిరిగి లేచి రావడం అంటూ ఉండదు. ఇది అధిమాత్ర తీవ్రునికి చెప్తున్నాడు ఇప్పుడు. ఆ 9వ వాడు అధిమాత్ర తీవ్రునికి ఉత్థాతుం అశక్తం సతు మనః నశ్యతి. లేచి రావడానికి కూడా దానికి శక్తి ఉంది, నశించిపోయి ఉంటుంది. తతః ప్రత్యక్షితి స్వే మహిమ్ని నిర్విఘ్నం నిరంతరం అవతిష్టతే ఇత్యర్థః. ఇప్పుడు వాడు మనసు నశించిపోయిందన్నాడు, అయితే ఏమైపోతాడు అంటే చెప్తున్నాడు. అందువల్ల ప్రత్యక్షితి ఇది మిగిలింది, ప్రత్యక్ష చైతన్యం మాత్రం మిగిలింది. ఆ చైతన్యం మాత్రం మిగిలింది, పురుషుడు మాత్రం మిగిలి ఉన్నాడు. ఆ చైతన్యం ఉందే అది స్వమహిమలో ఉండిపోతుంది. నిర్విఘ్నంగా ఏ విఘ్నం లేకుండా స్వస్వరూపంతో ఉండిపోతుంది. స్వమహిమ అంటే అర్థమే స్వస్వరూపంలో ఉండిపోతుంది అని అర్థం. ఇప్పుడు యోగులు చెప్పినారు, వేదాంతులు చెప్పేది కూడా అంతే. ఎప్పుడైతే నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుందో, నిర్వికల్ప సమాధి సిద్ధించిన తర్వాత
దాన్ని చిరకాలం మళ్ళా అభ్యసించినట్టయితే ఆ సిద్ధించిన సమాధిని వదిలిపెట్టకుండా అభ్యసిస్తూ పోతే అది బాగా దృఢపడేటప్పటికీ మనసు పోతుంది, నశించిపోతుంది. మనసు ఎప్పుడైతే నశించిపోయింది ఇంకేముంది? ఎక్కడున్నాడు అప్పుడు అంటే స్వరూప మాత్రంగా ఉన్నాడు. అంటే నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు, అది పోతే ఎట్లా ఉన్నాడు? నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు మనస్సు ఆ జ్ఞాన రూపంగా ఉంటుంది, జీవబ్రహ్మ ఐక్య జ్ఞాన రూపంగా ఉంటుంది. అదాన్నే బ్రహ్మాకార వృత్తి అని అంటారు. ఆ బ్రహ్మాకార వృత్తి ఉంటుంది. అప్పుడు నిర్వికల్పం, ఏ వికల్పం ఉండదు. అంటే ధ్యాత ధ్యానం ధ్యేయం అనే వికల్పం ఉండదు, కేవలం స్వరూపం మాత్రంగా ఉంటుంది. అది బ్రహ్మాకార వృత్తి, స్వరూపం మాత్రంగా ఉంటుంది. అట్లా ఉంటూ ఉంటుంది, వాడి మోక్షం వస్తుంది. కానీ ఆ ఆనందంలో అట్టే ఉండాలని చెప్పి ఇంకా సమాధిని అభ్యసించినట్టయితే ఆ వృత్తి ఉందే బ్రహ్మాకార వృత్తి, అది కూడా జారిపోతుంది. అది కూడా జారిపోతే ఏమవుతాడు అంటే ఆ వృత్తి జారిపోయిందంటే స్వరూపమే, స్వరూపానికి సంబంధించిన వృత్తి అది. అది జారిపోయింది, స్వరూపంలో ఉంటాడు, స్వరూప మాత్రంగా ఉంటాడు అని అదే అర్థం ఇప్పుడు కూడా చెప్పింది. ఆ పైన వాళ్ళు లేచి రావడం మొదలైనవి ఏమి ఉండవు. అంతఃకరణ ఉంటే లేచి రావడం మొదలైనవి ఉంటాయి, మాట్లాడడం చేయడం. అది లేకపోతే ఇంకేం లేదు. స్వరూపం మాత్రంగా ఉండిపోతాడు అంతే. అప్పుడు ఏమవుతాడు? స్వస్వరూపంలో ఉన్నాడు అని అంటే ఆయన ఏ ముక్తి? జీవన్ముక్తి, విదేహముక్తి. అది జీవన్ముక్తి అని అంటే జీవించి ఉన్నవానికి శరీరం ఇవన్నీ తెలుస్తూ ఉంటే జీవన్ముక్తి. ఇది అంతఃకరణమే లేదు. అప్పుడు అంతఃకరణం ఉంటుంది, శరీరం అన్ని తెలుస్తూ ఉంటుంది. నేను సమాధికి వెళ్ళి కాసేపు ఉండి వస్తాను అని పోతాడు, వస్తాడు. ఇప్పుడు ఇతనికి లేచేదే లేదు. లేచేందుకు దేహం అనేది స్ఫురించదు. దేహం అనేది స్ఫురించదు కాబట్టి వీడికి దేహమే లేదు కాబట్టి విదేహముక్తుడే. అర్థమైందా? దానికి ముందు అతనికి ఈ బ్రహ్మాకార వృత్తి కలిగింది. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న జ్ఞానం దృఢంగా కలిగింది. అప్పుడు జీవన్ముక్తుడు, అప్పుడే జీవన్ముక్తుడు. మోక్షానికి కొరత లేదు. కానీ అప్పుడు ఈ దేహం ఎన్ని స్ఫురిస్తాయి, స్ఫురించినా కానీ ఈ బ్రహ్మం కంటే అన్యం లేదన్నటువంటి నిశ్చయం ఉంటుంది. అది జ్ఞానం. ఆ నిశ్చయం ఉంటుంది కాబట్టి ముక్తుడే. అది ఇప్పుడు ఆ దేహ స్ఫూర్తి కూడా లేదు. మరేమవుతాడు అంటే విదేహముక్తుడు. అదో దేహం ఉందే అని ఎవడన్నా అంటే అదో దేహం ఉంది, ఆ విదేహముక్తుడు ఎట్లవుతాడు? దేహం పోతే కదా విదేహముక్తి. దేహం ఉందే అని ఎవడన్నా అంటే వాడి దృష్టిలో దేహం ఉంది కానీ స్వదృష్టిలో లేదు. అది గమనించాలి. ఇతరుడు ఆయనకు దేహం ఉందే అని ఏలుపెట్టి చూపిస్తాడు, నిజమే. ఇతరుని దృష్టిలో దేహం ఉంది, అతనికి స్వదృష్టిలో దేహం ఉందా? అతని దృష్టిలో గల ముక్తుడా ఏమిటిని చెప్పవలసింది అతని దృష్టిలో చెప్పాలి, కానీ ఇతరుల దృష్టిలో చెప్పేది స్వదృష్టిలో చెప్పాల. స్వదృష్టిలో చెప్పవలసి వస్తే స్వదృష్టిలో దేహం లేదు కాబట్టి ఏమవుతాడు? దేహముక్తుడే. దేహం పోతే ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు. దేహం ఉండి కూడా అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనకు దేహం ఉన్నదన్నటువంటి భావం లేదు కాబట్టి ఈ దేహుడే అని అర్థం. అథ ఆసన్నతమ సమాధిలాభే ఉపాయాంతరమాహ. ఆసన్నతమైన సమాధి, తీవ్ర సంవేగానం ఆసన్న అన్నాడు కదా. అంటే తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సమీపంలోనే ఉంది ఏది? అసంప్రజ్ఞాత సమాధి అతి శీఘ్రంగా కలుగుతుంది అని అర్థం. ఆసన్నతమ సమాధి లాభే, అటువంటి ఆసన్నతమైనటువంటి సమాధి లభించడంలో ఇప్పుడు ఇవన్నీ ఉపాయాలన్నీ చెప్పినాడు. ఇటు చేస్తే పోతూ ఉంటాయి, కలుగుతుంది అని. ఉపాయాంతరమాహ, మరి ఒక ఉపాయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు.
ఇప్పుడు చెప్పింది శ్రద్ధ, ఇవన్నీ ఉపాయాలే ఆ సమాధి లభించాలంటే. ఇదేగాక ఇంకొక ఉపాయం కూడా చెబుతున్నాడు. దాని వలన కూడా ఏమి మిక్కిలి శీఘ్రంగానే అసంప్రజ్ఞాన సమాధి సిద్ధిస్తుంది అని అర్థం. ఏమిటా ఉపాయాంతరం? ఇప్పుడు చెప్పినవన్నీ ఉపాయాలు. వేరే ఉపాయం ఇంకొకటి చెప్తున్నాడు. ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాడు. ఈశ్వర ప్రణిధానాద్వా ఏమి ఏది ఆ సమాధి అసంప్రజ్ఞాన సమాధి సిద్ధిస్తుంది. వీటి వలన సిద్ధిస్తుంది. ఇవి కూడా ఆ తీవ్ర సంయోగులు అయినట్టయితే శీఘ్రంగా సిద్ధిస్తుంది అని చెప్పినాడు. ఆ తీవ్ర సంయోగులకు సమాధి సిద్ధి సమీపంలోనే ఉంది అన్నాడు. ఆ సమీపంలో ఉండడానికి ఇవన్నీ ఉపాయాలు చెప్పినాడు. ఇటు క్రమంగా మళ్ళా వాళ్ళు తీవ్ర సంయోగంలో పోతే కలుగుతుందని దానికి ఉపాయాంతరం చెప్తున్నాడు. ఏమిటి? ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానాత్ వా పదవిభాగం. ఈశ్వర ప్రణిధానం వలన గాని అసంప్రజ్ఞాన సమాధి శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఈశ్వర ప్రణిధానం వల్లనైనా ఏమి అసంప్రజ్ఞాన సమాధి శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఇది వేరే ఉపాయం. ఈశ్వర ప్రణిధానం అంటే అర్థం ఏమి? ఈశ్వరు యొక్క ప్రణిధానం అంటే తన సర్వస్వాన్ని ఆ భగవంతుని సమర్పించుకోవడం. అంటే అర్థమేమి? శరణాగతి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్న భావం ఎప్పుడైతే వస్తుందో ఆ ఈశ్వరుని ఉందో వాడికి అతి శీఘ్రంగా ఆ సమాధి లభిస్తుంది అని అర్థం. అంటే అదే శరణాగతి అని అంటే. భగవంతుడు కూడా గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అన్నాడు. సర్వధర్మాన్ ఇతరములైన ధర్మాలన్నీ వదిలేసి, అది బ్రహ్మచారిగా ఉంటే ఆ ధర్మాలు, గృహస్థుడిగా ఉంటే ఆ ధర్మాలు, ఇంకా ఏవేవి నువ్వు అనుకో అన్నీ, ఇంకా విశేషంగా నువ్వేమని తెలుసుకో అవి అన్నీ వదిలేయి. మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణు పొందు. శరణ పొందు అంటే శరణాగతి అంటే అర్థం ఏమి? నీవు తప్ప నీవు లేదు. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లివి, నీవే తండ్రి. ఏమి ఆ రీతిగా త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ, నీవే నాకు బంధువు. బంధువు అంటే అర్థమేమి? ఉపకారి అని అర్థం. అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటారు. జబ్బు వస్తుంది, వచ్చి వాళ్లకు ఉపచారాలన్నీ చేస్తారు, సేవ చేస్తారు. ఎందుకని? బంధువులు కాబట్టి. అందరు వస్తారా? బంధువులు కాబట్టి వస్తారు. అంటే బంధువు అంటే అర్థం ఏమి సిద్ధించింది ఇప్పుడు? ఉపకారి. వాడు అపకారం చేస్తే వాడు బంధువు కాదు, శత్రువు. అపకారం చేసిన వాడు దగ్గరగా కూడా పుట్టిన వాడే అయిన వాడు బంధువు కాదు, వాడు శత్రువు. ఉపకారం చేసేవాడు దూరంగా ఉన్నా సరే వాడు బంధువు అవుతాడు. కాబట్టి అందరూ జీవులకు బంధువులు కావాలి కానీ ఏమి శత్రువులు కాకూడదు. అది బాగా గమనించుకోవాలి. కాబట్టి ఈ రీతిగా నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. అది శరణాగతి. నీకంటే నాకేదీ లేదు, నా సర్వస్వము నీవే. ఆ భావన రావాలి. ఆ భావం ఎప్పుడైతే వస్తుందో శీఘ్రంగా భగవంతుడు సంతుష్టుడవుతాడు. భగవంతుడు ఎవరి విషయంలో సంతుష్టుడవుతాడో వానికి తప్పకుండా అన్నీ కలుగుతాయి. మళ్ళా మధ్యలో విఘ్నాలు వచ్చి ఆ మాటలే లేవు. ఏమి మనము ఏవో కష్టాలు వస్తే భగవంతుడిని భక్తితో భజిస్తాం. ఒకటి జబ్బు వచ్చింది, వైద్యుడి దగ్గరికి పోతాడు, ఏమి బాగాలే, ఇంకా ఆయన మంచి ఆయన అని చెప్తారు, అక్కడికి పోతాడు, అక్కడ బాగాలే, ఇంకా ఫలానా ఆయన మంచి ఆయన, అక్కడికి పోతారు. ఎక్కడ తిరిగినా బాగాలే. ఈ దేశమే కాదు, లండన్ అమెరికా కూడా పోయినాడు బాగాలే. ఇప్పుడు ఎక్కడికి పోతాడు చెప్పండి?
దిక్కులేని వాడికి దేవుడు. ఇప్పుడు స్వామి నువ్వు ఎక్కడ ఉన్నావని ఇప్పుడు వస్తాడు దేవుడి దగ్గరికి. మొదట రాడేవుడు, మొదలు తన బలాన్ని బట్టి తన అన్ని చూసుకుంటాడు. ఏదీ వీలు కాకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు. అంటే దేవుడి దగ్గరికి ఊరికి వస్తే కూడా ప్రయోజనంలే, నా సర్వస్వం నీవనే భావంతో వస్తే అప్పుడు అనుగ్రహిస్తా శీఘ్రం. సర్వస్వము నీవే, ఇంకా అక్కడికి ఇక్కడికి పోయేదంటే ఏమీ లేదు స్వామి, అన్నీ చూసినా ఏమీ ప్రయోజనం లేదు. ఏం చేసినా నీవే చేయాల, లేకపోతే చావాలంతే. అది ఆ భావం ఎప్పుడైతే వస్తుందో శీఘ్రంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం వస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం ఎవరిని ప్రసరించిందో వానికి ఇంక లోకంలో, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏ కొదవాలి, వాడికి అన్నీ సిద్ధించినట్టే. అందువల్ల మనకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఇష్టుడు అవుతాడు, కానీ మనం భగవంతునికి ఇష్టలం కావాలి. అది ఇప్పుడు చెప్పేది తారతమ్యం. మనకు భగవంతుడు ఇష్టుడు అవుతాడు ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు. ఇప్పుడు వెంకటేశ్వరునికి అందరు ముడుపులు కట్టి పోతుంటారు కదా, ఎందువల్ల వాళ్ళు అక్కడ ఏ ప్రయోజనం లేకపోతే ఇప్పుడు వెంకటేశ్వరుని పట్టుకొని పోతూ ఉన్నారు, కష్టాలు తీర్చుకోవడానికి పోతారు. ఆ రీతిగా భగవంతుడు ఇష్టుడైపోతున్నాడే కానీ భగవంతునికి వాళ్ళు ఇష్టులు కాలే. ఇప్పుడు వాళ్ళకు భగవంతుడు ఇష్టుడైనాడు, వాళ్ళ కోరిక తీర్చుకునేదానికి. అట్లా కాదు, భగవంతునికి తాను ఇష్టుడు కావాలి. భగవంతుడికి తాను ఎప్పుడు ఇష్టుడవుతాడు? ఈ శరణాగతి వచ్చినట్టయితే నీవు తప్ప నీవు లేదని కొన్ని చెప్పినాడు ద్వాదశాధ్యాయంలో భగవంతుడు. ఏం చెప్పినాడు? భగవంతుడు కొన్ని చెప్పినాడు అని. అది కాకుండా ఇంకా కొన్ని తర్వాత కూడా చెప్పినాడు. ఏమిటి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ సమదుఃఖ సుఖాక్షమి సంతుష్ట సతతం యోగి. తర్వాత యోక్త సమే ప్రియ. అది ఆ మాట ఇచ్చుండాల అక్కడ. యస్మాన్ నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యః సచ మే ప్రియః అట్వాడు. దానికి ముందు శ్లోకం ఏమిటి? యస్మాన్ నోద్విజతే అనేది. దానికి ముందు అది కాదు. తర్వాత సంతుష్ట సతం అయిపోయిన తర్వాత ఏమిటి? ఉదాసీన గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త స మే ప్రియ. వాడు నాకు ప్రియుడు, వీడు నాకు ప్రియుడు అని ఏ శ్లోకంలో చెప్పినాడో ఆ లక్షణాలు ఉంటే భగవంతుడు వాడిని ప్రేమిస్తాడు. భగవంతుని చేత ఇప్పుడు ప్రేమింపబడ్డాడో తప్పకుండా వాడు అయిపోయినట్టు. నేను అనపేక్షుడు, శుచి, దక్షుడు, ఉదాసీనుడు, గత వ్యథలన్నీ దుఃఖాలన్నీ పోయినాయి. సర్వారంభ పరిత్యాగి, ఏ కర్మలే, లౌకికం లేదు, వైదికం లేదు, ఒక భగవంతుడే. వాడు నాకు ప్రియుడు, సమే ప్రియ అనే శ్లోకాల్లో చెప్పున్నాడో ఆ లక్షణాలు గల వాళ్ళందరూ భగవంతునికి ప్రియులు అవుతారు. వాళ్ళు శీఘ్రంగా తప్పకుండా వాళ్ళకి విఘ్నాలు ఇంకేమీ లేవు, తప్పకుండా వాళ్ళు ముక్తులు అయ్యేది. ఆ రీతిగా ఈశ్వర ప్రణిధానాన్ని తన సర్వస్వాన్ని భగవంతునికి ఇప్పుడు సమర్పించుకుంటాడా అప్పుడు వాడు భగవంతునికి ప్రియుడవుతాడు. భగవంతుని ప్రియుడవుతాడు కాబట్టి అసంపూర్ణ సమాధి అతి శీఘ్రంగా వానికి లభిస్తుంది అని తాత్పర్యం. ఈశ్వర వక్ష్యమాణ లక్షణ. ఇవ ఈశ్వర అని చెప్పేది కొత్తగా పదం చెప్పినవే. ఎవరు ఈశ్వరుడు అంటే తర్వాత చెప్తాను లే అంటున్నాడు. తర్వాత చెప్తాను ఈశ్వరుడు అంటే ఎవడో
తస్మిన్ పరమగురవు, ఆయన ఇప్పుడు పరమగురువు. ఆయన అంటే ఇప్పుడు లోకంలో ఎవరైతే గురువులు ఉంటారో ఏదో మంత్రం చేసి ఉపదేశించి ఉంటారు, ఇంకా ఏదైనా తత్వం ఉపదేశించి ఉంటారు, ఇంకా ఏదో చదువులు చెప్పుంటారు, ఇంకా రకరకాలుగా ఏదైనా క్షుద్ర మంత్రాలు కూడా అవి కూడా చెప్పుంటారు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన గురువు సిద్ధిస్తూ ఉంటాడు కదా. ఇట్లా రకరకాల 8 మంది గురువులు ఏమన్నారు. వీళ్ళందరి గురువులకు కూడా గురువు ఆయన. పరమ గురువు అంటే అర్థం ఏమిటి? గురువు గారికి గురువు పరమ గురువు. అందువల్ల పరమగురవు. తస్మిన్ పరమగురవు ప్రణిధానం భావనా విశేష అని అన్నాడు. ప్రణిధానం అంటే ఆయన ఎందు భావనా విశేషమే ప్రణిధానము అని అంటే భావనా విశేషం అంటే అర్థమేమి? సమర్పించుకోవడం, శరణాగతి అని తాత్పర్యం. తస్మాత్ ఆసన్నతమ సమాధి లాభ. అట్లా ఎప్పుడైతే తన సర్వస్వాన్ని భగవంతుని సమర్పించుకుంటాడో వానికి ఆసన్నతమ సమాధి లాభ. అది వానికి సమాధి లాభం. ఆసన్నతమం, ఆసన్నము, ఆసన్నతరము, ఆసన్నతమం. ఆసన్నం అంటే దగ్గరగా ఉంది, ఆసన్నతరం. ఇట్లా ఆసన్నములైనటువంటి 2 ఉంటాయి. ఆ రెండింటిలో కూడా ఏది మిక్కిలి ఆసన్నమైంది అది ఆసన్నతరం. ఆసన్నతమం అంటే ఈ ఆసనములైనటువంటి సమస్త ఉపాయాలు లోకంలో ఎన్ని రకాలైతే ఉంటాయో అన్నిటికంటే ముఖ్యమైనది అని అర్థం. అది ఆసన్నతమం. అదేది ఇప్పుడు అంటే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అసంప్రజ్ఞాత సమాధికి మిక్కిలి ఆసన్నతమైంది. దీనికంటే మించింది ఇంకొకటి లేదు అని అర్థం. శ్రద్ధాదులు చెప్పే ఉన్నాడు అవి ఆసన్న. అందులో కూడా విశేషాలు చెప్పినాడు. అధిమాత్ర అది తీవ్ర సంవేగం గలవాడు, అధిమాత్ర సంవేగం గలవాడైతే ఆసన్న తరుడు వాడు. కానీ ఈశ్వర ప్రణిధానం అయితే ఆసన్న తమం. సమారాధనాదిన సాధనేన ఆరాధిత ఇదమస్యేష్టమస్తు ఇది సంసారాంగారే తప్యమానం పురుషం అనుగృహ్ణాతి ఇది భావ. ఈశ్వరుడు ఏం చేస్తాడు? అది ఆసన్న తమం అని అన్నిటికంటే గొప్పగా చెప్తున్నారే. ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు అంటే చెప్తున్నాడు, ఈశ్వరోహి సమారాధనాదిన, ఆరాధనం బాగా ఆయన్ను ఆరాధించడం మొదలైనటువంటి వాని చేత, ఆరాధించడం అంటే పూజించడం, మొదలైనవంటే కీర్తించడం, నమస్కరించడం, 9 రకాలు ఏవేవో చేస్తారు కదా, ఇవన్నీ కూడా చివరకు సర్వస్వాన్ని సమర్పించడం, ఈ మొదలైన వాటి చేత అని అర్థం. సంసారాంగారే తప్యమానం. ఈ సంసారం అనేది పెద్ద నిప్పు, దీంతో తపిస్తూ ఉన్నాడు ఈ జీవుడు. తప్పిమానం పురుషం అనుగృహ్ణాతి, ఆయన అనుగ్రహిస్తాడు. ఇది భావ. అది కాబట్టి సంసారంలో అంటే జన్మజరా మరణాత్మకమైంది కదా సంసారం. ఇందులో దుఃఖాలు ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ దుఃఖాలతో తప్పిస్తూ ఉంటాడు. ఇట్లా తప్పించేటువంటి వాణిని ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ప్రకృతి పురుష వివేకం అని కదా యోగశాస్త్రంలో చెప్పుండేది. ప్రకృతి పురుషుడు. ఈ పురుషుడు అంటే ఎట్లాంటి వాడు అంటే నిర్లేపుడు అని వాళ్ళు చెప్పున్నాడు. ఈ పురుషునికి ఏ లేపములు, ఏవి కష్టాలు ఏమీ లేవు అని చెప్పున్నారు. దాన్ని బట్టి ప్రశ్న చేస్తున్నాడు, నన్ను పుష్కర పలాశివన్ నిర్లేపస్య పురుషస్య తప్యభావ కథముపపద్యతే. ఈ పురుషుణ్ణి మీరు, పురుషుడు అంటే ఎవరు? జీవుడు, ఈశ్వరుడు. ఇప్పుడు ఇద్దరు వాళ్లకు ఈశ్వరుడు, ఇది ప్రకృతి పురుషుడు. పురుషుడు అంటే ఈ జీవుడు అనే అర్థం. ఆయనకంటే అతిరిక్తంగా ఒక ఈశ్వరుణ్ణి చెప్పినాడు. ఇప్పుడు ఈయన్ను, ఆ పురుషుడు ఈయన్ను ఈ రీతిగా శ్రద్ధావీర్యాదులు చిట్టచోరు ప్రణిధానం చేత, సర్వ సమర్పణం చేత పూజిస్తే అతనికి సమాధి శీఘ్రంగా సిద్ధిస్తుంది అని అన్నాడు. అయ్యా, అసలు మీరు పురుషుడే. నిర్లేవుడు పుష్కర పలాశవన్ నిర్లేప. మీ శాస్త్రంలో పురుషుడంటే ఈ ఆత్మ పుష్కర పలాశవన్ నిర్లేప. పుష్కర పలాశం అంటే తామర పత్రము, తామరాకు అని అర్థం.
పుష్కర పలాశం అంటే తామరాకు. దాని మీద నీరు పెడితే దానికి అంటుతుందా? అంటదు. ఆ రీతిగా ఈ పురుషుడు కూడా ఏ దుఃఖంతోనూ అంటేవాడు కాదు, నిర్లేపుడు అని మీరు చెప్పే ఉన్నారు కదా. ఇప్పుడు సంసారం అనే అంగారంలో తప్పిస్తూ ఉన్నటువంటి ఈ పురుషుణ్ణి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని అంటే మరి ఎవరికి? స్థూల శరీరానికి లేదు. స్థూల శరీరం భోగ ఆయతనం. భోగాయతనం అంటే భోగం అంటే సుఖానుభవము, దుఃఖానుభవాన్ని భోగం అంటారు. వీడికి సుఖాన్ని అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా స్థూల శరీరం అనేది ఉండాలి. స్థూల శరీరం ద్వారానే వీడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తాడు. ఈ స్థూల శరీరం లేకపోయినట్టయితే సుదుఃఖానుభవం లేదు. మాకు కలుగుతుంది కదా సుఖం దుఃఖం. మంచి ఎండాకాలం చందనం పూసుకున్నాం, చల్లగా హాయిగా ఉంది. చలికాలం బాగా గొంగడి కప్పుకున్నాం, కాశ్మీర్ శాలువ కప్పుకున్నాం, హాయిగా ఉంది. అంటే వీడికి స్థూల శరీరానికి బాగా హాయిగా ఉన్నట్టు తోస్తూ ఉంది. కానీ ఈ సుఖం కానీ దుఃఖం కానీ స్థూల శరీరానికి కాదు. మరి ఆత్మ నిర్లేపం దానికి లేదు. మరెవరికి అని అంటే మధ్యలో అంతఃకరణం అనేది ఒకటి ఉంది, దానికి అని అర్థం. ఎవరికి కానీ సుఖం కానీ దుఃఖం కానీ కలిగితే దానికి కలుగుతూ ఉన్నది. అది మరి స్థూల శరీరం ఎందుకు అని అంటే ఇది భోగ ఆయతనం, ఆధారం. వాడి ఆ అంతఃకరణానికి సుఖం కలగాలన్నా దుఃఖం కలగాలన్నా ఇది ఆధారం. ఆధారం అంటే అర్థమేమి? ఇప్పుడు దారిలో పోతూ ఉన్నాడు, రాయి కొట్టుకున్నది, అప్పుడు కదా అమ్మ అంటాడు. అంటే ఎంత దుఃఖం కలిగింది కదా. ఈ దుఃఖం ఎవరికి కలిగింది? రాయి కొట్టుకుంటే కాలికి దెబ్బ తగిలింది, కాలు బాధపడుతుంది, ఇక్కడ బాధ కలుగుతున్నది అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ బాధ కలగలే, ఇక్కడ కొట్టుకుంటే దీని ద్వారా అంతఃకరణం బాధపడుతూ ఉంది. చందనం పూసుకుంటే ఎండాకాలంలో అంతఃకరణం సుఖపడుతూ ఉంది. మంచి ఆకులో మృష్టాన్నం వడ్డిస్తే బాగా భోజనం చేస్తూ ఉంటే సుఖపడేది ఎవరు? అంతఃకరణమే. దాంట్లో ఉప్పు సరిగా లేకపోతే, పులుసు సరిగా లేకపోతే, ఇది బాగలేదు అది బాగలేదు అని దుఃఖపడేది ఎవరు? అంతఃకరణమే. ఎన్ని సుఖ దుఃఖాలన్నీ దానికే. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతిరధృతి హ్రీర్ధీర్భీరిత్యేతత్ సర్వం మన ఏవ. మనస్సు అంటే అంతఃకరణము అని అర్థం ఇక్కడ. అందుచేత ఇవన్నీ దాని ధర్మాలే. ఆత్మధర్మాలు ఆత్మకి ఎప్పుడు లేవు, ఏవి దీనికి లేవు. అయితే అంతఃకరణం ఇవన్నీ అనుభవించేది. అంతఃకరణం అనుభవించడంలో ఇది ఆధారం. అంటే దీనికి రాయి కొట్టుకుంటే అది దుఃఖపడుతుంది, దీనికి మృష్టాన్నం పెడితే అది సుఖపడుతుంది. మృష్టాన్నం పెట్టేది దీనికే, మనం పెట్టేది నోట్లో పెట్టుకుంటాం, సుఖపడేది అది. అర్థమవుతుందా? అందువల్ల చెప్తున్నాడు, తాపకస్య రజసః, తప్పింపజేసేది రజస్సు. లేక తాపకస్య, ఎవడు తప్పిస్తూ ఉన్నాడో వాని యొక్క రజస్సు సత్వమేవ తప్యం. ఆ రజస్సు వలన, వాని యొక్క రజస్సు వలన, రజోగుణాధిక్యం వల్ల అని అర్థం. సత్వమేవ తప్యం, సత్వం అంటే అంతఃకరణము అని అర్థం. అదే తప్పిస్తూ ఉంటుంది. బుద్ధ్యాత్మన పరిణతే సత్వే తప్యమానే తదారోహవశేన తదభేదగ అవగాహి పురుషోపి తప్పితే ఇత్యుచ్యతే. అది సత్వం అంతఃకరణమే తప్పించేది. అది ఎట్లా? బుద్ధ్యాత్మన పరిణతే సత్వే, ఆ అంతఃకరణం ఉందే బుద్ధి రూపంగా పరిణామాన్ని పొంది ఉండగా, తదారోహవశేన, దాని ముందు ఆరోహించి ఉంటుంది. ఏది? ఈ పురుషుడు అంటే ఆత్మ. ఆత్మ దాని అంటే ఆ బుద్ధి ఉపాధిగా గల చైతన్యము అని అర్థం. దాని మీద ఆరోహించిందంటే అర్థమేమి? అది ఉపాధిగా గల చైతన్యము అని అర్థం. ఆ చైతన్య అవశేన తదభేదావగాహి,
ఆ ఉపాధి ఎప్పుడైతే అయిందో దానికి తనకు భేద జ్ఞానం లేదు. భేద జ్ఞానం లేనప్పుడు ఆ సుఖం కలిగినప్పుడు అది సుఖపడుతూ ఉంటే నేనే సుఖపడుతున్నాను అనుకుంటున్నాడు ఆత్మ. లేదు, అది దుఃఖం కలిగింది, ఆ రెంటికి అభేదం కలిగింది కదా. ఉపాధికి తనకు అభేద జ్ఞానం వల్ల అది అంతఃకరణం సుఖపడుతుంటే నేనే సుఖపడుతున్నానని, అంతఃకరణం దుఃఖపడుతుంటే నేనే దుఃఖపడుతున్నానని అని అనుకుంటాడు. అంతేగాని వాస్తవంగా ఆత్మకు ఈ సుఖం కానీ దుఃఖం కానీ లేదు. అజ్ఞానం వల్ల నేనే సుఖపడుతున్నాను, నేనే దుఃఖపడుతున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ దుఃఖపడేది ఎవరో? అంతఃకరణం. సుఖం కలిగినప్పుడు సుఖపడేది అంతఃకరణమే. నేను అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు అది పుష్కర పలాశమని నిర్లేపమే. ఇప్పుడు నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది అందరు చెబుతూ ఉంటే ఇట్లంటా అంటే ఆ ఉపాధి ఏదైతే ఉందో అంతఃకరణం బుద్ధి, దానికి కలిగితే దానికి తనకు భేద జ్ఞానం లేక, అది వేరు నేను వేరనే జ్ఞానం లేక అది దుఃఖపడుతుంటే నేనే దుఃఖపడుతున్నానని, అది సుఖపడితే నేనే సుఖపడుతున్నానని అనుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కానీ ఈ పురుషుడికి ఈ ఆత్మకి ఎప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ లేదు. సాక్షి మాత్రుడు. ఏం చేస్తూ ఉంటే ఈ అంతఃకరణం, ఈ ఇంద్రియాలు, మనస్సు ఆ తప్పులో ఒప్పులో చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు ఈ ఆత్మ. ఎట్లా? అందుకని సాక్షి అన్నారు. ఆత్మ సాక్షి. లోకంలో ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మూడవ వాడు సమీపంలో ఉండి వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే వాడిని వీడే ఎట్లా తిట్టినాడో కొట్టినాడో, వీడు వాణిని ఎట్లా తిట్టాడు కొట్టాడో అదంతా తెలుసుకుంటూ ఉంటాడు పక్క నుండి. వీనిని వాడు తిట్టినా కొట్టినా, వాడు వీనిని తిట్టినా కొట్టినా వీళ్లకు ఆ లోపల వికారం కలుగుతుంది. వీడు నన్ను కొట్టేవాడా, చూడు నేను వాడు ఒకటి కొడితే నేను రెండు కొడతానని చెప్పి వీడు మళ్ళా కొడతాడు. కానీ వాడికి ఏమైనా చూచేవాడికి ఏమైనా వికారం ఉంటుందా మనస్సులా? ఏ వికారం లేదు. వికారం లేకుండా సమీపంలో ఉంటాడు, ఇదంతా తెలుసుకుంటూ ఉంటాడు, ఏ వికారం లేకుండా ఉంటాడు. వాడిని సాక్షి అనేది లోకంలో. ఈ వాది ప్రతివాదులు ఇద్దరు న్యాయాధిపతి దగ్గరికి పోతారు. వాడు నన్ను కొట్టాడని వీడంటే, లేదండి వాడే నన్ను కొట్టాడని వీడు చెప్తాడు. ఆ న్యాయాధిపతికి ఏం తెలియదు దీనివల్ల. అయితే మీరిద్దరూ ఈ రీతిగా కలహించుకుంటూ ఉంటే ఎవడన్నా సాక్షి ఉన్నాడా అని అడుగుతాడు ఆయన. వాడిని తీసుకొస్తే అప్పుడు ఆయనకి సంగతులన్నీ తెలుస్తాయి. వీడిని వాడేమన్నాడో వాడిని వీడేమన్నాడు ఈ సంగతులన్నీ ఉన్నట్టు చెప్తాడు అతను. చెప్పేటప్పటికి వీని తప్పు లేక వీని తప్పు అని అప్పుడు నిర్ణయం చేస్తాడు. సాక్షి లేకుండా నిర్ణయం చేయలేడు. కానీ ఆ రీతిగా ఈ ఆత్మ ఉంది. ఈ అంతఃకరణము ఆ సుఖాన్ని లేక సత్కర్మ చేసినా, దుష్టకర్మ చేసినా, అసత్కర్మ చేసినా, ఏది చేస్తే దాన్ని అంతా చూస్తూ ఉంటాడు. ఏదో తప్పు చేస్తున్నాడని వద్దు అన్నాడు. వాడు సాక్షి ఏమన్నా అంటాడా, నువ్వు కొట్టొద్దు అని ఏమన్నా అంటాడా, కుట్టు అని అంటాడా, ఏది అన్నాడు. ఊరికి చూస్తూ ఉంటాడు అంతే. ఆ రీతిగా ఈ ఆత్మ కూడా ఈ దేహేంద్రియ సంఘాతం ఏదైనా చేస్తుంటే ఏం చేస్తున్నా సరే చూస్తూ ఉంటాడు. మంచి అయితే మంచి ఫలాన్ని ఇస్తాడు, ఫలాన్ని ఇచ్చేది ఆయనే. మంచి అయితే మంచి ఫలాన్ని ఇస్తాడు, చెడు అయితే చెడు ఫలాన్ని ఇస్తాడు. లోకంలో అయితే న్యాయాధిపతి పోయి చెప్పుకొని తర్వాత, ఇక్కడైతే ఇచ్చేది ఆయనే, ఇక్కడే తెలుసుకుంటాడు. ఇవల్ల ఫలమత ఉపపత్తే, ఆయనే ఫలాన్ని ఇస్తాడని బ్రహ్మసూత్రాల్లో ఈ విషయం అంతా చెప్పబడింది. ఇంత చాలు. ఇప్పుడు ఇదివరకు అనేక సార్లు చెప్పబడి కూడా ఉంది. కనుక బాగా గ్రహించుకోండి. మనం ఏం చేస్తాం, మనస్సులో ఏమి సంకల్పిస్తామో అది కూడా ఆయన తెలుసుకుంటాడు. ఎందుకని ఆయన లేకుండా మనస్సు సంకల్పించలేదు. జడం ఇది. ఆయన చైతన్యం. ఆయన సన్నిధిలో సూదంటురాయి సన్నిధిలో సూది అక్కడికి వెళ్ళి దాన్ని ఎట్లా గరుచుకుంటుందో ఆ రీతిగా ఆ పరమాత్మ సన్నిధిలో, ఆ పురుష సన్నిధిలో దానికి సంకల్ప వికల్పం చేసే సామర్థ్యం వస్తుంది. దేనికి? మనస్సుకు. ఆ ఇంద్రియాలకు చూసే శక్తి, వినే శక్తి ఇవన్నీ దాని సన్నిధిలో వస్తాయి. లేకపోతే ఇప్పుడు చచ్చిపోయినాడు అంటారు. చచ్చిపోయినాడు అంటే ఏం జరిగితే చచ్చినాడు అన్నారు వ్యక్తిని? అంటే ఈ ఆత్మ వదిలేసింది వాడిని, ఆ శరీరాన్ని.
లోపల ఉన్న ఆత్మ ఉంది, ఈ శరీరాన్ని వదిలేసింది. ఇప్పుడు వదిలేసింది, చచ్చిపోయినాడు అంట. ఆ ఆత్మ ఉన్నప్పుడు ఆ కళ్ళతో చూస్తూ ఉండేవాడు, నోటితో తింటూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు, చెవులతో వినేవాడు, అన్నీ చేసేవాడు. కానీ ఆత్మ ఒకటి వదిలేస్తే ఇప్పుడు ఆ కళ్ళు ఎన్ని ఉన్నాయా లేదా? ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ పోయినాయి. ఇవి గోళకాలు ఉండేది, గోళకాలు ఉన్నాయి. అసలు ఇంద్రియాలు వెళ్ళిపోయినాయి, సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి చచ్చాడు అంటే అర్థం ఏం జరిగింది? స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరంలో అంతఃకరణం ఉంది. అంతఃకరణం ఎక్కడుందో ఉపాధి, అదే ఆత్మ. అది పోతూ ఉంటే అక్కడ ఎక్కడెక్కడ పోతే అక్కడక్కడ ఆత్మ ఉన్నాడు కదా, అదే ఉపాధి అవుతూ ఉంటుంది, అదే జీవాత్మ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అన్న గందరగోళంగా ఉందా? శరీరాన్ని వదిలేస్తే సూక్ష్మ శరీరాంతర్గతంగా కదా అంతఃకరణం ఉండేది, అది కదా ఉపాధి ఆత్మకు. ఈ సూక్ష్మ శరీరం పోతూ ఉంటే దానిలో అంతఃకరణం ఉంది కదా, ఆ అంతఃకరణం ఈ ఎక్కడెక్కడ పోతున్నదో అక్కడక్కడ ఆత్మ ఉంది కదా, సర్వవ్యాపకమై. దీంతో సంబంధిస్తే దానికి జీవత్వం వచ్చింది. ఏ అంతఃకరణంతో ఎక్కడ ఆత్మ సంబంధించిందో ఆ ఆత్మకు జీవత్వం అని పేరు. పోయింది, ఎక్కడ పోతే అక్కడే ఉంది ఆత్మ. ఈ ఉపాధిని బట్టి అక్కడ జీవత్వం ఏర్పడుతూ ఉంటుంది. అర్థమైందా? కానీ వీడికి ఈ ఆత్మకు అది వేరు నేను వేరనే జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం. అందువల్ల అది సుఖపడుతుంటే నేను సుఖపడుతున్నానంటాడు, అది దుఃఖపడుతూ ఉంటే నేను దుఃఖపడుతున్నానని అంటాడు. ఆ ఆత్మ వదిలేస్తే ఏమి లేదు. తర్వాత మాట్లాడడం అంటే చూస్తాం, నోడుందా లేదా, చెవులున్నాయా లేదా, అన్ని కళ్ళు అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ ఒక్క పని జరగదు. ఆత్మ వదిలేసి. అందువల్ల మనసు సంకల్పించాలన్నా ఆత్మశక్తితో సంకల్పించాల. ఆత్మ లేకపోతే జడం ఏమి లేదు, చచ్చిపోయిన వాడు పని ఉంటుంది. అందుచేత బాగా గమనించుకోండి, ఈశ్వరుడు అన్నీ చూస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఫలాన్ని ఏ హెచ్చు తక్కువ లేకుండా చేసుకున్న వారికి చేసుకున్నంత అని సామెత ఉంటుంది కదా, ఆ సామెత ప్రకారం ఎవరు ఎంత చేసుకుంటే అంత తప్పకుండా ఉపజెప్తూ ఉంటాడు. దీన్ని వివరించినాడు ఎవరు? వేమన్న. అంతరంగమందు అంటే అంతఃకరణములో అని అర్థం. అపరాధముల చేసి వాడిని చంపాలా, కొట్టాలా, తిట్టాలా, అవన్నీ లాక్కోవాలా, ఏమేమో చేయాలని ఇవన్నీ లోపల చేస్తాడు. అపరాధములే మంచి వాని వలన మనుషుడు పైకి చూస్తే మాత్రం మంచివాడుగా ఉంటాడు, మంచి సుందరమైన రూపం, ఏమి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా? ఆ లోపల ఉన్నాడే ఆత్మ, ఆయనకి తెలియకుండా చేసినాడా వీడు? అన్నీ ఆయనకి తెలిసే చేసి, ఏమి చేసినా సరే ఆయనకి తెలిసే చేస్తాడు. తెలియకుండా ఏమి అంత కూడా చేయలేరు. అది ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా? ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు, ఆ ఫలాన్ని అప్పచెప్తాడు. అందువల్ల ఏమన్నా నేను చేస్తుంటే అది ఊరికి తెలియదు. ఇదే ఒక దొంగ, వాడు రాత్రి వచ్చినాడు, బాగా దొంగిలించుకుపోయినాడు. ఊరికి తెలియదు వాడు దొంగ అని. పగలు లేచిన తర్వాత అయ్యో ఈరోజు దొంగలు పడ్డారు మా ఇంట్లో, ఇవన్నీ సొత్తులు పోయినాయనంటే వాడు పగలు వచ్చి కలుసుకొని వీడల్లా, దొంగ పడ్డా, పోయినాయా, పట్టుకోలే, నువ్వు కొట్టలా, తిట్టలా, ఎందుకు వదిలిపెట్టినా ఊరికే అంటాడు వాడు. వీడే మంచి బుద్ధిమంతుడు మాదిరిగా ఇప్పుడు పాఠాలు చెప్తాడు, చేసింది వాడే రాత్రి. కానీ వీడికి తెలియకపోయినా, ఆ ఇంటి వాడికి తెలియకపోయినా వీడు దొంగతనం చేసినాడన్న సంగతే ఈశ్వరుడు ఎరుగడా? అరే రాత్రి అట్ట చేసినాడు, ఇప్పుడు చిట్టు మాట్లాడుతున్నాడు. నా సంగతి తెలుసు దేవుడికి, ఈ సంగతి తెలుసు. దానికి ఫలం ఇస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడిన దానికి మళ్ళా ఇస్తాడు. వడ్డీతో, వడ్డీ కూడా వస్తుంది కాబట్టి బాగా గమనించుకొని ఎవరు వ్యవహరిస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అట్లా గమనించుకొని వ్యవహరించే వాళ్ళే వాళ్ళనే మంచి వాళ్ళు అనేది. వాళ్ళే భక్తులు అవుతారు, వాళ్ళే జ్ఞానులు అవుతారు, వాళ్ళే యోగులు అవుతారు, వాళ్ళే ముక్తులు అవుతారు, వాళ్ళే దేవుడు అయిపోతారు చివరు. మన రహస్యం ఇంతే, మీరు ఎక్కడన్నా పోండి. ఇప్పుడు వీడు మార్చుకుంటాడో తనను, వాడు దేవుడు అయిపోతాడు. వీడు మార్చుకోలేదో వాడు జీవుడుగానే ఉంటాడు, ఈ దుఃఖాలు పొందుతూ. అర్థమైందా? అందువల్ల మనం శీఘ్రంగా
దేవుడు కావాలా, ఈ దుఃఖాలన్నీ మనకు వద్దు. ఆ దేవుడు ఎట్టేటవాడు? ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనంద స్వరూపం. కాబట్టి అందరు ఆనంద స్వరూపం. మీరంతా ఆనంద స్వరూపులు కాబట్టి ఎప్పుడు నాకు ఆనందమే కావాలని కోరతారు. కానీ కంట్లో నలుసంతైనా దుఃఖం కావాలని కోరేవాళ్ళు ఉన్నారా ఈ సభలో? చెప్పండి. కంట్లో నలుసంతైనా నాకు దుఃఖం కావాలి అనేవాడు ఎవ్వడు లేదు. కారణం తన స్వరూపమే ఆనందం. వాళ్ళు తెలిసి కోరుతున్నారా? తెలియదు. స్వరూపం ఆనందం కాబట్టి కోరుతూ ఉన్నారు. దుఃఖం వద్దు, సుఖం కావాలి. తన స్వరూపమే ఆనందం కాబట్టి ప్రతివాడు తెలియకపోయినా నాకు ఆనందం కావాలి, ఆనందం కావాలని కోరుతున్నారు. జ్ఞానులు చెప్పేదంటే నువ్వే ఆనంద స్వరూపుడివి, మళ్ళీ నీకు ఆనందం కావాలనేది ఏముంది అని వాళ్ళు అంటారు. నువ్వే ఆనంద స్వరూపుడు, నాకు ఆనందం కావాలని కోరిక ఎందుకు? నీకు కోరవలసిన అవసరమేముంది అని జ్ఞానులు చెప్తున్నారు. అర్థమైందా? కాబట్టి ప్రతివారు గమనించుకొని ఆనంద స్వరూపుణ్ణి నేను ఎట్లయినాను, ఏమి అని బాగా తెలుసుకుంటే ఈ అర్థం సిద్ధం అవుతుంది. తదుక్తం అంటే ఈ రీతిగా అంతఃకరణం తప్పిస్తూ ఉంటే వీడికి ఆ పురుషుడికి అంతఃకరణానికి భేదాన్ని గ్రహించని కారణం చేత పురుషుడు అది తప్పిస్తుంటే నేనే తప్పిస్తున్నానని అనుకుంటున్నాడయ్యా. వాస్తవంగా ఆయన నిర్లేపుడే. పూర్వపక్షేమని అడిగినాడు, పుష్కర పలాశవన్ నిర్లేప పురుష అని మీరు చెప్పినారు కదా పూర్వము. ఇప్పుడు ఆయనకు తాపం ఎట్లా కలిగింది అని అడిగితే నిజమే కలిగింది తాపం అంతఃకరణానికి. ఆ అంతఃకరణానికి తాపం కలిగితే నేనే తప్పిస్తున్నానని వీడు అనుకుంటున్నాడు. కారణమేమి? అది వేరు నేను వేరు అన్న జ్ఞానం లేక అజ్ఞానం చేత తప్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ తాపాన్ని పొందేది, దుఃఖాన్ని పొందేది, కష్టాన్ని పొందేది దేని చేత? అజ్ఞానం చేత. అందుకని నాయన జ్ఞానం సంపాదించుకోండి అని చెప్తున్నారు. జ్ఞానం సంపాదించుకుంటే ఏమీ లేదు, హాయ్. ఆ జ్ఞానం ఇప్పుడు బాగా సంపాదించుకుంటారు, భేదం కూడా లేదు. అప్పుడు అందరూ ఒకే స్వరూపం. ఒకే స్వరూపం అయినప్పుడు తను తాను తిట్టుకుంటాడా, కొట్టుకుంటాడా? ఇప్పుడు ఒకరు వాడు అట్ట చేసినట్టు తిడతారు, కొడతారు. ఈ జ్ఞానం కలిగితే వాడేవుడు తానే ఇప్పుడు తాను కొడతాడా, తిడతాడా వాడిని? అందుచేత ఎందుకు 4 మాసాలు చాతుర్మాస్యాన్ని పెట్టి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పేదంటే ఉన్న పరిస్థితి ఇది. ఊరికి తిట్టుకోండి, కొట్టుకోండి వద్దు. తెలియక ఏదో అజ్ఞానం చేత కలుగుతున్నాయి, వాటిని సహించుకోండి తాత్కాలికంగా. ఈ విషయాన్ని తెలుసుకొని ఎప్పుడు శాంతంగా సుఖంగా ఆనందంగా ఉండండి అని చాతుర్మాస్యం చెప్తూ ఉందే. దానికి వచ్చున్నారు. ఇప్పుడు ఈ రోజు వస్తారు, రేపు పోతానంటారు. ఈ రోజు రేపు పోయేవాడికి ఏం తెలుస్తుంది ఇదంతా? అందుకే చెప్పినారు ఏమని, ఉంటే దేవుడు, పోతే జీవుడు. ఉంటే సరే దేవుడు ఉండేవాడు కదా దేవుడు, పోయేవాడు జీవుడు. అందువల్ల బాగా గమనించుకోండి. సరే మేము ఎక్కడి నుంచో వచ్చినాం. ఇప్పుడు ఈ పట్టణంలో కొన్ని లక్షలు ఉంటారు కదా. ఎంతమంది ఉన్నారు పట్టణ వాసులు ఇక్కడ? అమ్మగారులు అయినా సరే, అయ్యగారులు అయినా సరే. ఈ పక్క బయట నుంచి వచ్చిన వాళ్ళే అంతా ఎక్కువ. ఈ పట్టణవాసులు ఎవరు ఎంతో కొద్దిమంది ఉంటారు. కారణమేమి? అజ్ఞానం. దుఃఖాలు అనుభవించాల. విషయం తెలిస్తే పరోక్ష జ్ఞానం అన్నా కలిగితే కదా, ఓహో నా స్వరూపం ఇట్టాడిది, ఏనాటికైనా నేను దాన్ని సంపాదించాలన్న భావము ఎప్పుడైనా పుట్టాలంటే ఒకసారి వెళ్ళింటే కదా, తెలుసుకొని ఉంటే కదా ఆ భావం ఇంకొకసారి పుట్టేది. దానికి కూడా నోచుకోలేదంటే కారణమేమి? అజ్ఞానం. ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. అజ్ఞానం అంటే ఏమిటో మళ్ళా చెప్తే చాలా పొద్దుపోతుంది. తస్య అభేదగ్రాహిణి తామసీయా వృత్తి తప్య ఇత్యుక్త ఆత్మ ఇది. కాబట్టి తస్య అంటే ఆ అంతఃకరణమునకు, అభేదగ్రాహిణి తనకు, ఆ అంతఃకరణమునకు తనకు అంటే పురుషునికి అభేదాన్ని గ్రహించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వానికి గ్రహించేటువంటి యా తామసీ వృత్తి. ఈ ఇద్దరికి అభేదాన్ని గ్రహింపజేస్తుండేది ఎవరు? తమో వృత్తి, తమో గుణ వృత్తి. అది తామసీ వృత్తి అంటే అజ్ఞానము అని అర్థం. అది ఉండబట్టి ఆ అంతఃకరణం వేరు, నేను వేరు అనే జ్ఞానం లేదు. అది తామసీ వృత్తి వల్ల కలుగుతుంది.
అందువల్ల ఈ పురుషుడు నేను తప్పిస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా పురుషునికి తాపం అనేది లేదు. కాబట్టి ఎవ్వరికి లేదు. తప్పించేదేవుడు అంతఃకరణమే, ఎవరికి తాపం లేదు. యుద్ధం తప్పిమానం పురుషం పరమేశ్వర స్వేచ్ఛయా నిర్మాణకాయ కాయమధిష్ఠాయ లౌకిక వైదిక సంప్రదాయ ప్రద్యోతకో అనుగృహ్ణాతీత్యనవద్యం. ఈ విధంగా తప్యమానం పురుషం అజ్ఞానం చేత అది తప్పిస్తుంటే నేను తప్పిస్తున్నానని తనకు దానికి భేదాన్ని గ్రహించని కారణం చేత అది తప్పిస్తూ ఉంటే నేనే తప్పిస్తున్నాను అన్నటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఈ వచ్చింది కాబట్టి అజ్ఞానం, అందువల్ల అనుగ్రహించేవాడు కూడా ఒకడు ఇప్పుడు కావాల్సి వచ్చింది. తప్యమానం పురుషం పరమేశ్వర స్వేచ్ఛయ నిర్మాణకాయమధిష్ఠాయ. ఆయన పరమేశ్వరుడు అంటే ఆయన ఎట్టాటి వాడు, మన మాదిరిగా శరీరం వచ్చినవాడు కదా. శరీరం ఉంటే కదా భగవంతుడు కూడా ఏదైనా పని చేయాలంటే ఆయన ఆ శరీరం వస్తేనే పనిచేసేది. కేవల స్వరూపంతో భగవానుడు ఎప్పుడు ఏ పని చేయడు, ఆయనకు ఒక శరీరం రావాలి. అంటే ఆ శరీరం ఎట్టాడిది, స్వేచ్ఛయ తన ఇచ్ఛ చేత వస్తుంది. భగవద్గీతలు అంతే కదా చెప్పింది. భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని, అంటే నా ఇచ్చ చేత నేను వస్తాను. ఎట్లా కావాలంటే అట్లా వస్తా. ఆ సమయానుసారంగా నరసింహుడు కావాలని నరసింహుడిగా వచ్చినాడు, రాముడిగా కావాలంటే రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా కావాలంటే కృష్ణుడిగా వచ్చి, ఇప్పుడు వెంకటేశ్వరుడిగా వచ్చినాడు. ఎందుకని అందరికి కోరికలు పుడతాయి ఈ కాలంలో, అందుకని వాళ్ళకందరికి కోరికలు తీర్చేదానిగా వెంకటేశ్వరుడిగా వచ్చిన్నాడు. తెలిసిందా? ఈ కలియుగంలో భగవంతుడు వెంకటేశ్వరుడిగా వచ్చి అందరి కష్టాలు తీర్చేదానిగా వచ్చున్నాడు. అయితే వడ్డీతో సహా తీసుకుంటాడు, ఊరికి వదలడు. అందువల్ల ఆయన తన ఇష్టానుసారంగా ఒక శరీరాన్ని సృష్టించుకొని, అంటే మాయా ఉపాధిగా కలిగినటువంటి వాడయ్యని అర్థం. అధిష్టాయ లౌకిక వైదిక సంప్రదాయ ప్రవర్తక ప్రద్యోతక. ఈ పురుషుడికి లోకంలో ఎటువంటి కర్మలు చేయాలనో, లేక వేదాన్ని అనుసరించి ఏ కర్మలు చేయాలనో, ఇటు లౌకికములు అటు వైదికములు, ఈ కర్మలన్నింటినీ వానికి స్ఫురింప ప్రద్యోతక అంటే వీడికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా అనుగృహ్ణాతి, ఈ పురుషుణ్ణి భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం కావాలి, అందరూ భగవంతుని భక్తితో భజించాలి. ఇప్పుడు అజ్ఞానులై ఉన్నారు, ఆ జ్ఞానం వీడికి వికసించాలంటే ఆయన అనుగ్రహం రావాలా. ఆయన అనుగ్రహం రావాలంటే ఆయన ఆరాధించాల భక్తితో. కాబట్టి పరమేశ్వరుని నిర్మలమైన భక్తితో ప్రతివారు సేవించాలి, చేతులారా పూజించాలి, కాళ్ళారా ప్రదక్షిణించాలి, నోరారా కీర్తించాలి, మనసారా ధ్యానించాలి. ఒకప్పుడుది ఒకప్పుడు ఇట్లా చేస్తూ చేస్తూ తన సర్వస్వాన్ని ఆయనకు సమర్పించుకుంటే ఆయన అనుగ్రహం వస్తుంది. అనుగ్రహం చేత ఈ దోషాలన్నీ పోయి జ్ఞానం కలిగి తరిస్తాడు అని అర్థం. కాబట్టి భగవంతుని భక్తితో భజించి అందరూ జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లారు నా పేరు బల్లించుకో. ఎక్కడది అది అయిపోయింది అనుకుని పెట్టేది కార్యక్రమం. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పి ఆ అసంప్రజ్ఞాత సమాధికి పునః స ఈశ్వర. పూర్వము కపిల మహర్షి ఆ ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు. అందువల్ల ఆయన మతము నిరీశ్వర సాంఖ్యం. నిరీశ్వర సాంఖ్యం, ఈశ్వరుడు లేనటువంటిది అని అర్థం. ఇప్పుడు పతంజలి మహర్షి
ఆ ఈశ్వరుణ్ణి అంగీకరించినాడు. అందువల్ల ఇది శేశ్వర సాంఖ్యం, ఈశ్వరునితో కూడినటువంటి సాంఖ్యము అని అర్థం. సమాధి సిద్ధిస్తుంది అని అంటున్నావే, ఆ ఈశ్వరుడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. కప్పునహాస ఈశ్వర, ఆ ఈశ్వరుడెవడు అని ప్రశ్నిస్తే సమాధానం చెబుతున్నాడు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడున్నాడు, ఆయన క్లేశములు, కర్మలు, విపాకములు, ఆశయములు వీని చేత అపరామృష్ట, పరామృష్టుడు కానటువంటి వాడు, పురుష విశేష, విశిష్టుడైన పురుషుడు, ఆయనే ఈశ్వరుడు అని చెప్తున్నాడు. అంటే క్లేశాలు, కర్మలు, విపాకములు, ఆశయములైన అనబడేటివి ఏవేవైతే ఉన్నాయో వాని చేత పరామృష్టుడు కాడు, అంటే వాని చేత అంటబడేవాడు కాడు. ఇవి ఆయన్ను అంటవు అని అర్థం, క్లేశాదులు. అటువంటి విశిష్ట పురుషుడు ఆయన. పురుషుణ్ణి అంటుతాయి, ఆయన్ని అంటావు కనుక పురుష విశేష అని అన్నాడు. అటువంటి వాడు ఈశ్వరుడు. దాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు. క్లేశములు అన్నాడు కదా, ఏమిటా క్లేశములు? క్లిశ్నంతీతి క్లేశా. క్లేశములు అంటే క్లిశ్నంతీతి క్లేశా. క్లిశ్నంతి అంటే మిక్కిలి కష్టపెట్టేటువంటివి కనుకనే వాటిని క్లేశములు అని అంటారు. అవి వక్ష్యమాణ లక్షణా అవిద్యాదయ. ఈ గ్రంథంలోనే తర్వాత చెప్తాడు. కర్మలు అంటే ఏంటి? మిశ్ర రూపం. ఇంకో మిశ్రమ అమిశ్ర రూపమైనటువంటిది కర్మ, శుభ అశుభ రూపమైనటువంటి కర్మ. అది తర్వాత చెప్పబోతాడు ఈ కర్మను కూడా. తర్వాత విపాకం. విపచ్యతే ఇది విపాక ఫలం. జాత్యాయుర్భోగాది. విపచ్యతే ఇది విపాక. విపాకం అంటే ఫలము అని అర్థం, పండింది అని అర్థం. ఏమిటది అంటే కర్మ చేస్తే దానికి ఫలం ఉంటుంది కదా. ఏం ఫలం వస్తుంది? ఆ ఫలం జాతి, ఆయుస్సు, భోగం ఇత్యాదులు వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా విపాకం అంటే ఫలము అని అర్థం, కర్మల ఫలం. ఆశయరతే ఇత్యాశయా సంస్కారా. ఇవన్నీ ఇప్పుడు అనుభవింపబడతాయో కర్మ ఫలాలు, వాని వలన సంస్కారాలు పుడతాయి. ఆ సంస్కారాలే ఆ ఆశయములు అని అంటే. తై అపరామృష్ట అసంశ్లిష్ట. ఈ క్లేశముల చేత కానీ, కర్మల చేత కానీ, విపాకములు అంటే ఫలములు వాని చేత కానీ, వాని వలన కలిగినటువంటి ఆశయములు అంటే సంస్కారములు వాని చేత కానీ అపరామృష్ట అంటే పరామృష్టుడు కానటువంటి వాడు, సంశ్లిష్టుడు కానటువంటి వాడు అంటే అంటుకోబడేవాడు కాడు. ఇవేవి ఆయన అంటావు అని అర్థం. అటువంటి వాడు ఈశ్వరుడు. సంశ్లిష్టస్తు సంసారీ జీవ. ఇవి ఎవరిని అంటుకుంటాయో అతడు జీవుడు, అంటుకోని వాడు ఈశ్వరుడు అని చెప్పినట్టయింది. అయితే దీనిపైన ఒక సంశయం పూర్వపక్షి ప్రశ్నిస్తున్నాడు. ముక్తస్తు అసంశ్లిష్ట అపి పూర్వకాలే తత్సంశ్లేషాత్ బద్ధైవ. అయితే అసంశ్లిష్టుడు, వాని చేత అంటబడని వాడు ఈశ్వరుడు అని చెప్పావు కదా. ఇప్పుడు ముక్తుడవుతాడో ఆయన కూడా ఈ క్లేశాదుల చేత అంటబడ్డాడు అంటూ ఆయన కూడా మరి ఈశ్వరుడు అవుతాడా అని ప్రశ్న. క్లేశాదులు ఇప్పుడు 4 కదా చెప్పాడు. క్లేశము, కర్మ, విపాకము, ఆశయం అని. వీని చేత అంటబడకుండా ఉంటే ఈశ్వరుడు అన్నాడు, అంటబడితే జీవుడు అన్నాడు. సరే, అంటబడకుండా ఉంటే ఈశ్వరుడు అనేటట్టయితే
ఎవడు ముక్తుడవుతాడో వాణిని కూడా ఈ క్లేశాదులు అంటాం. అప్పుడు ముక్తుడైన వాడు కూడా ఈశ్వరుడుగా అయిపోతాడు కదా. అప్పుడు అనే ప్రశ్న వస్తే సమాధానం చెబుతున్నాడు. ముక్తస్థు అసంశ్లిష్టోపి, ముక్త దశలో అతడు సంశ్లిష్టుడు కాకపోయినప్పటికీ, వీని చేత అంటబడని వాడే అయినప్పటికీ, పూర్వకాలే తత్సంశ్లేషాత్, ముక్తుడు కాకముందు వీనితో అంటుకొనే ఉన్నాడు. జీవుడు కదా అప్పుడు. తర్వాత యోగాన్ని అభ్యసించి వీటిని పోగొట్టుకున్నాడు, ముక్తుడైనాడు. కానీ ఈ ముక్తుడు కాకముందు జీవుడుగానే ఉన్నాడు కదా, అప్పుడు వీని చేత అంటబడి ఉండేవాడు. అందువల్ల బద్ధయివా ఉన్నాడు. అంట ఈశ్వరుడు ఎప్పుడు లేదు. ఆయన ఈశ్వరుడు ఒకప్పుడు ముక్తునికి ఉంటాయి, ఒకప్పుడు లేకుండా ఉంటాయి. జీవదశలో క్లేశాదులు ఉంటాయి ముక్తుడికి, ముక్త దశలో లేకుండా పోతాయి. అందువల్ల ఈశ్వరుడు ఎట్టివాడు కాదు, ఆయనకి ఎప్పుడూ ఉండవు. ఒక దశలో ఉండడం, ఇంకొక దశలో లేకపోవడం అనేటువంటిది లేదు. అందువల్ల పురుష విశేష నిత్యముక్త ఈశ్వర. అందుకనే పురుష విశేషుడు. పురుషుడు అంటే జీవుడు, ఆయన కూడా పురుషుడే. ఆయన కంటే విశిష్టుడు, నిత్యముక్తుడు. ఆయన ఎప్పుడూ ముక్తుడే, ఎప్పుడూ ఈ క్లేశాదులు ఆయనకు ఉండవు. తస్య సర్వజ్ఞం ఐశ్వర్యంచ అనాదిసిద్ధ ప్రాకృత శుద్ధ సత్వాత్మక చిత్త సంబంధాది ద్రష్టవ్యం. ఆయన సర్వజ్ఞుడు కూడా అవుతాడు. ఎవరు? ఈశ్వరుడు. ఎందువల్ల అంటే సర్వజ్ఞం ఐశ్వర్యంచ, ఆయనకు సర్వజ్ఞత్వం ఉంటుంది, ఐశ్వర్యం కూడా ఉంటుంది. లేక సర్వజ్ఞం ఐశ్వర్యంచ, సర్వజ్ఞ రూపమైనటువంటి ఐశ్వర్యం, సర్వజ్ఞము అనేటువంటి ఐశ్వర్యం, సర్వజ్ఞత్వం అనేటువంటి ఐశ్వర్యం ఉంటుంది ఆయనకు. అది ఎందువల్ల ఉన్నది అంటే చెప్తున్నాడు. అనాది సిద్ధ, అనాది కాలం నుండి సిద్ధమైనటువంటిది, ప్రాకృత ప్రకృతికి సంబంధించినటువంటి, శుద్ధ సత్వాత్మక శుద్ధ సత్వాత్మకమైన చిత్త సంబంధాత్ అయినటువంటి చిత్తం ఏదైతే ఉందో అట్టి చిత్తం ఉంటుంది ఆయనకు. ఇది ద్రష్టవ్యం. దానివల్ల సర్వజ్ఞత్వం ఉంటుంది. ఆ సర్వజ్ఞత్వం అనే ఐశ్వర్యం ఆయనకే ఉంటుంది, జీవుడికి ఉండదు. ఆయనకు శుద్ధ సత్వాత్మకమైన చిత్తం ఉంది కాబట్టి అది ఉంటుంది. అది అనాది సిద్ధము, ప్రాకృతం అంటే ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి 3 గుణాలు గలది కదా. అందులో సత్వం శుద్ధ సత్వం అయితే అప్పుడు అట్టి చిత్తం, శుద్ధ సత్వం అయినటువంటి చిత్తం ఉంటుంది. దానివల్ల ఆయనకు సర్వజ్ఞత్వం కలుగుతుంది అని అర్థం. అయితే అట్టి చిత్తం ఆయనకున్నది, సర్వజ్ఞుడు ఆయన అనే దానిలో ప్రమాణం ఏమిటి? ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్పినారు కదా. ఎందువల్ల శుద్ధ సత్వాత్మకమైన చిత్తం ఆయనకుంది కాబట్టి దాని చేత ఆయన సర్వజ్ఞుడు అవుతాడు అని చెప్పినారు. ఇందులో ప్రమాణం ఏమిటి అంటే చెప్తున్నాడు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. తత్ర ఆ ఈశ్వరుని యందు సర్వజ్ఞ బీజం నిరతిశయం. నిరతిశయం అనేది సర్వజ్ఞ బీజం అన్నాడు. సర్వజ్ఞత్వానికి బీజం మూలము నిరతిశయం జ్ఞానం అని అర్థం. నిరతిశయమైన జ్ఞానం ఉంది ఆయనకు. అదే సర్వజ్ఞ బీజం. ఈ సర్వజ్ఞత్వానికి బీజం అంటే మూలం, కారణము అని అర్థం. ఆయన యందు ఈ నిరతిశయమైన జ్ఞానం ఉంది. దీనికి కారణం సర్వజ్ఞ బీజం.
ఆ నిరస్యమైన జ్ఞానం ఉంది సర్వజ్ఞ బీజం, సర్వజ్ఞత్వానికి మూలమైంది నిరస్యమైన జ్ఞానం. అది ఆయన ఏంది ఉంది. అది చెప్తున్నాడు. తత్ర ఈశ్వరే నిరతిశయం సర్వజ్ఞత్వస్య బీజం మూలం. ఆ ఈశ్వరుని ఏందు ఈ సర్వజ్ఞత్వమునకు బీజం అంటే మూలమైనటువంటిది నిరతిశయం జ్ఞానం అని అర్థం. ఆ నిరతిశయమైన జ్ఞానం ఆయన ఏంది ఉంది. అదే సర్వజ్ఞత్వానికి మూలం, బీజం, కారణము అని అర్థం. ఏతదుక్తం భవతి. దీనికి తాత్పర్యం చెబుతున్నాడు. అస్మదాది జ్ఞానం నిరతిశయన జ్ఞానేన అవినాభూతం సాతిశయత్వాత్. మనబోటి వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది నిరతిశయన జ్ఞానేన అవినాభూతం. ఆ నిరతిశయ జ్ఞానం ఈశ్వరుని ఉంది కదా, ఆ ఈశ్వరుని జ్ఞానంతో అవినాభూతంగా ఉంటుంది. అస్మదాదుల జ్ఞానము ఆ ఈశ్వరుని ఉండేటువంటి నిరతిశయ జ్ఞానం ఏదైతే ఉందో దానితో అవినాభూతంగా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి ఉండదు అని అర్థం. దాంతో కలిసి ఉంటుంది. ఎందువల్ల సాతిశయత్వాత్, సాతిశయము కాబట్టి. అంటే సాతిశయమైన జ్ఞానం నిరతిశయమైన జ్ఞానంతో అవినాభూతంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడు. యత్ సాతిశయం తత్ సమాన జాతీయన నిరతిశయన యుక్తం. సాతిశయం అంటే అతిశయంతో కూడినది అని అర్థం. అతిశయేన సహవర్తతే ఇది సాతిశయం. అతిశయమైన దానితో సహవర్తతే కూడి ఉంటుంది కాబట్టి ఏమంటారు దాన్ని? సాతిశయం. మనకందరికి ఉండేటువంటి జ్ఞానం ఎట్టిది? సాతిశయం, అతిశయంతో కూడిన జ్ఞానం. ఆ అతిశయమైన జ్ఞానం ఏదైతుందో దాన్ని నిరతిశయం అన్నారే. ఆ నిరతిశయమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ఈశ్వరుని ఉంది. ఈ సాతిశయం ఏంది కాబట్టి మన యొక్క జ్ఞానం అది నిరతిశయంతో ఎప్పుడు కూడి ఉంటుంది. అస్మదాది జ్ఞానం నిరతిశయన జ్ఞానేన అవినాభూతం సాతిశయత్వాత్. యత్ సాతిశయం తత్ సమాన జాతీయన నిరతిశయన యుక్తం. సాతిశయమైనటువంటిది ఏదైతే ఉంటుందో జ్ఞానం అది దానికి సమాన జాతీయమైన నిరతిశయంతో కూడే ఉంటుంది. యథా విభు పరిమాణేన కుంభ పరిమాణం. ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. సాతిశయం ఎప్పుడు కూడా నిరతిశయంతో కూడి ఉంటుంది అని కదా ఇప్పుడు చెప్పాడు. మనబోటి వారి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఇది సాతిశయం. ఈశ్వరుని ఎందుండే జ్ఞానం నిరతిశయం కాబట్టి మన యొక్క జ్ఞానం ఈశ్వర ఎందున్న ఈశ్వర నిరతిశయ జ్ఞానంతో కూడే ఉంటుంది అని చెప్పినాడు. ఈ విషయంలో ఒక దృష్టాంతం ఇస్తూ ఉన్నాడు. ఏమిటి? యథా విభు పరిమాణేన కుంభ పరిమాణం. విభు పరిమాణం అంటే సర్వవ్యాపకమైంది. విభు అంటే వ్యాపకము అని అర్థం. విభు పరిమాణం అంటే అది సర్వవ్యాపకమైనటువంటి పరిమాణం. అది కుంభ పరిమాణం. దాంతో కుంభ పరిమాణం ఎప్పుడు కలిసే ఉంటుంది. కుంభం అంటే ఘటం. దాని యొక్క పరిమాణం ఏదైతే ఉందో అది విభు పరిమాణంతో కలిసే ఉంటుందా? దాని నుండి విడవబడి ఉంటుందా? కలిసే ఉంటుంది. సర్వవ్యాపకమైనది విభు పరిమాణం. ఆ పరిమాణంలో కుంభ పరిమాణం కూడా కలిసే ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి ఈ కుంభ పరిమాణం ఎప్పుడూ ఉండదు. ఆ రీతిగా అనుమాన సిద్ధ నిరతిశయ జ్ఞానవాన్ ఈశ్వర ఇది. కాబట్టి అనుమాన సిద్ధమైనటువంటి నిరతిశయ జ్ఞానవాన్ ఈశ్వర. కాబట్టి పరమేశ్వరుడు నిరతిశయ జ్ఞానవంతుడు. మన జ్ఞానం సాతిశయం కాబట్టి ఇది ఉండాలంటే ఒక నిరతిశయ జ్ఞానం ఉండే తీరాల. అది లేకుండా ఈ సాతిశయ జ్ఞానం ఉండదు. కుంభ పరిమాణం ఉండాలంటే విభు పరిమాణం అనేది ఒకటి ఉంటేనే ఇది కుంభ పరిమాణం ఉండేది.
విభు పరిమాణం లేకుండా కుంభ పరిమాణము ఎప్పుడూ ఉండదు. ఇంకొక దృష్టాంతం చూసుకోండి. ఇప్పుడు మనం ఘటాకాశం అని అంటాం, మాటికి విని ఉంటారు కదా. ఇదే మహాకాశం అన్నారు. మహాకాశం అంటే అర్థమేమి? సర్వవ్యాపకమైంది. సర్వవ్యాపకమైనటువంటి ఆకాశాన్ని మహాకాశం అని అంటారు. ఘటాకాశం అంటే ఘటం లోపల ఉన్నటువంటిది మాత్రం ఘటాకాశం. ఈ ఘటాకాశం ఏదైతే ఉందో అది మహాకాశాన్ని వదిలేసి ఉంటుందా, దాంతో కలిసే ఉంటుందా ఇప్పుడు? ఎందుకని? ఆ మహాకాశానికి సంబంధించిందే కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండదు. అట్లా ఘటాకాశం మహాకాశాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండదు. ఆ రీతిగా మన జ్ఞానం సాతిశయం. ఈ సాతిశయం ఎప్పుడు నిరతిశయాన్ని వదిలిపెట్టి ఉండదు. నిరతిశయం సర్వవ్యాపకమైంది, దాంతో సాతిశయమైనటువంటిది యుక్తమయ్యే కలుసుకునే ఉంటుంది. అదే అర్థం. యథా విభు పరిమాణేన కుంభ పరిమాణం అతః పరిశేషాత్ అనుమాన సిద్ధ నిరతిశయ జ్ఞానవాన్ ఈశ్వర. అనుమానం చేత సిద్ధమైనటువంటి నిరతిశయ జ్ఞానవంతుడు ఈశ్వరుడు అన్న అర్థం సిద్ధమైంది అన్నాడు. ఈ రీతిగా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. శాస్త్రం నిరీశ్వర సాంఖ్యం కాదు, శేశ్వర సాంఖ్యం. కపిలుడు బోధించినటువంటి ఏ సాంఖ్యం ఉందో దానిలో ఈశ్వరుడిని అంగీకరించలేదు. ప్రకృతి పురుషుడు ఇద్దరే ఈశ్వరుని అంగీకరించలేదు. ఈయన ఈశ్వరుని అధికంగా ఈశ్వరుని కూడా అంగీకరించినాడు. అందువల్ల అది ఆ కపిల సాంఖ్యంలో ఈశ్వరుడు లేడు కాబట్టి దాన్ని అర్థం దాన్ని అనుసరించి చెప్పినాడు కాబట్టి ఇది కూడా సాంఖ్యమే. ఏమే అయితే ఇదేటువంటి సాంఖ్యం? శేశ్వర సాంఖ్యం అంటే ఈశ్వరునితో కూడినది అని అర్థం. శేశ్వరం అంటే మీరు ఏదో చెప్పినారు, ఈశ్వరుడు అనేటువంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన్ను సేవించినట్టయితే సమాధి సిద్ధి శీఘ్రంగా చక్కగా కలుగుతుంది అని చెప్పినారు. సరే, బాగానే ఉంది. అయితే ఆ ఈశ్వరుడు ఒకడా చాలా మంది ఉన్నారా? ఒక్కడేనా చాలా మంది ఉన్నారా అని అడిగితే, నన్నోయం ఏకైవ ఈశ్వర కిం అన్యేపి సంతి. ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడా లేక చాలా మంది ఉన్నారా? నేత్యాహ, చాలా మంది లేరు, ఆయన ఒక్కడే అని చెప్తున్నాడు. పూర్వేషామపి గురు కాళేనానవచ్ఛేదాత్. ఏ సర్గాదౌ ఉత్పన్నాః పూర్వే బ్రహ్మాదయః తే మాస ఋతు అయన ఆయనాది రూపేణ కాలేన పరిచ్ఛిద్యంతే. ఈశ్వరుడు ఒక్కడే అంటే పూర్వ కాలాల్లో కూడా ఆయన ఈశ్వరుడు ఈయన ఈశ్వరుడు అని చెప్తూ ఉన్నారు కదా చాలామంది. బ్రహ్మ విష్ణు మొదలైన వాళ్ళని కూడా ఈశ్వరుడు అని అంటుంటారు. మరి వాళ్ళందరూ ఈశ్వరుడు చాలామంది ఉన్నారు కదా అంటే లేదు, ఒక్కడే అన్నాడు. ఆయన ఆ పూర్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మాదులు, వాళ్ళకు కూడా ఈయనే గురువు. ఈయనకంటే అధికంగా వాళ్ళు వేరే ఈశ్వరులు ఎవరు లేరు, ఈశ్వరుడు ఒక్కడే. పూర్వేషామపి గురువు, ఆ పూర్వులు ఎవరు? బ్రహ్మాదులు. బ్రహ్మ విష్ణువు శివుడు అంటారే, వీళ్ళందరికీ ఆ ఈశ్వరుడు ఒక్కడే. ఈ ఒక్కడే వీళ్ళందరికీ గురువు. పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదా. వాళ్ళు ఎప్పుడెప్పుడో ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఈయనున్నాడని అని చెప్తున్నారే, ఏమిటి? అలా వేరు కాలాలలో ఉన్నారు కదా వాళ్ళు. మరి అప్పుడంతా ఈయన కూడా ఉన్నాడా? అప్పుడంతా ఈయన కూడా ఉన్నాడు. ఈయన ఉండే వాళ్ళందరికీ గురువు అవుతున్నాడు. వాళ్ళు ఒక కాలంలో ఉంటారు, ఒక కాలంలో ఉండరు. ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు,
వాళ్ళకి కాల పరిమితి ఉంది. బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళకు కూడా కాల పరిమితి ఉంది, ఇంతకాలమని. ఇప్పుడు బ్రహ్మకు ఎంత కాలము? 100 సంవత్సరాలు. ఏమి అట్లా అందరికీ ఒక్కొక్కరికి 100 సంవత్సరాలే అని చెప్పినా ఆ ప్రతిపాదనలో భేదం ఉంటుంది. ఇప్పుడు మనకు 100 సంవత్సరాలు అని చెప్పినారు, మనకు 100 సంవత్సరాలు అయినప్పటికీ బ్రహ్మకు 100 సంవత్సరాలు అని చెప్పినారు. అయితే మన 100 సంవత్సరాలు బ్రహ్మ 100 సంవత్సరాలు ఒకటేనా? ఏమి కాదు. ఎట్లా? పర్యంతం బ్రహ్మణో దినముచ్యతే అన్నారు.